సో గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. సో ఫోర్త్ డే అండి, ఫోర్త్ డే జీవన్ విద్య వర్క్షాప్. ఇది 8 days వర్క్షాప్, సాటర్డే నుంచి సాటర్డే కండి. సో ఎవ్రీ డే మార్నింగ్ 6:30 to 8 AM. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్. ఇది వింటర్ టైం, మార్నింగ్ 6:30 అయితే సిన్సియర్గా వచ్చి జాయిన్ అవ్వడం, ఇలాంటి వర్క్షాప్స్ ఇంట్రెస్ట్ తీసుకోవడం అంటేనే యూనో ఆల్రెడీ మీ అందరికీ ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఒక లెవెల్ ఆఫ్ క్లారిటీ కానీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ అది ఉందని అర్థమవుతుందండి. అండ్ నాట్ ఎంత ఇన్విటేషన్ పంపించినా, ఏం పంపించినా, ఎంత ఫ్రీ వర్క్షాప్ అని చెప్పి అందరేం రారు. వెరీ రేర్ పీపుల్ వస్తారండి. సో దట్ వే వీ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అండ్ కమింగ్ టు ద సెషన్. ప్లీజ్ కంటిన్యూ, ఇంకో 4 days కూడా ఉందండి. సో అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఎంత వీలైతే అంత అండి. ఇన్ఫ్యాక్ట్ అంటే చాలా మంది ఇప్పుడు పర్టికులర్లీ ఇంకా ఇంట్లో పనులు ఉన్న వాళ్ళకి స్కూల్ వెళ్ళేది ఉంటుంది, ఆఫీస్ వెళ్ళేది ఉంటుంది, వేరే పనులు చేస్తూ అటెండ్ అవుతూ ఉంటారు. సో ఎంత వీలైతే ఎంత కొంచెం రెస్పాండ్ అవ్వండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడం కానీ, చాట్లో మెసేజెస్ ఇవ్వడం కానీ, చాట్లో టైప్ చేసి మెసేజ్ ఇవ్వడం చేస్తే బాగుంటుందండి. ఆన్లైన్లో ఇబ్బంది ఏంటంటే యాజ్ అ స్పీకర్ మాకు కూడా మీరు కనిపించారు కాబట్టి అసలు అర్థమవుతుందా, అర్థమవుతుందా, స్పీడ్గా చెప్తున్నావా, స్లో చెప్తున్నావా ఏంటి అనేది తెలియదండి. సో ఓన్లీ మీరు మాట్లాడితే కానీ, రిప్లై ఇస్తే కానీ మాత్రమే మాకు అసలు తెలుస్తుంది. అసలు ఉన్నారా లేరా, అసలు సిగ్నల్ కట్ అయినా లేదా కూడా తెలియదు అన్నట్టు. సో దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్. సో దట్స్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, బికాస్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ సెషన్ కాబట్టి మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఓకే, అదొకటండి. సో ఈరోజు టాపిక్ రిలేషన్షిప్స్ గురించి అండి, సంబంధాల గురించి ఇంకా కంటిన్యూ చేద్దామండి. సో పర్టికులర్లీ కేర్ అండ్ గైడెన్స్ అనే టాపిక్స్, ఫీలింగ్స్ ఇన్ ద రిలేషన్షిప్స్ అన్నాం కదా, ఫీలింగ్స్లో ఉండే భావాలు, కేర్ అనే భావము, గైడెన్స్ అనే భావం. సో తెలుగులో మమత, వాత్సల్యం అండి. సో వాటి గురించి మాట్లాడతాము. సో మనం ఇంట్లో రిలేషన్షిప్ అంటేనే మనము మన ఇంట్లో వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మిగతా వాళ్ళతోనే రిలేషన్షిప్లో సో ఇంకా బెటర్గా ఉండడం గురించి అండి ఓవరాల్గా చెప్పాలి అంటే. అయితే ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు సో ఆల్రెడీ ఏమైతే కవర్ చేసామో అండి, సో వాటిని జస్ట్ ఒక 5 minutesలో నేను రివ్యూ చేస్తాను అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటండి, ఈ వర్క్షాప్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అండి, మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని ఒక ప్రస్తావన తీసుకోండి. అదొక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి. దాన్ని వీళ్ళు చెప్పేది రాంగు అని మీరు కొట్టేయకండి, అండ్ నిజము అని నమ్మకండి. సో దాన్ని మీ అనుభవం ఆధారంగా మీరు మనసాక్షిలో ఒకసారి మీలో మీరు ఒకసారి దాన్ని అడిగి ఆన్సర్ తెలుసుకోండి అండి. సో మేము ఇలా ఉండడం కరెక్ట్, ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఒకవేళ పొరపాటున మేము అలా చెప్పినా, ఒక స్టేట్మెంట్స్ లాగా ఇచ్చినా, అది ఇప్పుడు నేను అలా ఇచ్చాను అంటే నా సైడ్ నుంచి లోపం అది. సో ఐ డిడ్ంట్ మీన్ టు డూ దట్. నేను ఫస్ట్ సెషన్లో చెప్పినట్టుగా మేము కూడా మీలాగే సెషన్ అటెండ్ అయ్యాము. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం అటెండ్ అయ్యాము, మేము చేస్తున్నాము. సో అలాంటి తప్పులు దొరికే అవకాశం ఉంది. కానీ దీన్ని మాత్రం మీరు ఒక ప్రస్తావన లాగానే తీసుకోండి. వెరిఫై ఇట్ ఆన్ యువర్ ఓన్ రైట్ అండి. సొంతంగానే మీరు దీన్ని వెరిఫై చేసి తీసుకోండి. చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయండి. వాటిని వెరిఫై చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఫేస్ వాల్యూ కానీ, అది ఇన్ని సంవత్సరాల పురాతనమైందని కానీ, ఇంత పెద్ద గ్రంథం నుంచి వచ్చిందని కానీ, పెద్ద వ్యక్తి నుంచి వచ్చింది కానీ తీసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. దాని అర్థం వాళ్ళు రాంగ్ చెప్తారు, రైట్ చెప్తారని కాదు, మనం అర్థం చేసుకోలేకపోవడం. ఆ విషయం ఏం చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే ఇది ఏంటి అనేది వెరిఫై చేయాలి. అయితే మరి ఇంత పెద్ద విషయాలు కదా, నేను వెరిఫై చేయగలనా, అసలు మనం ఎలా చేయగలం, అది పెద్ద వాళ్ళ పని అంటే అలా ఏం కాదండి. సో మనలో ప్రతి మనిషిలో ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఒక వరం లాగా, ఒక కెపాసిటీ లాగా, ఒక శక్తి లాగా మన ప్రతి మనిషిలో ఉందండి. ఇప్పుడు మా పిల్లోడు పుట్టగానే ఒక ఆకలి ఎలా వస్తుందో, ఒక తల్లి దగ్గర పాలు ఎలా తాగుతున్నారు, పాలు తాగే విషయం ఎవరు నేర్పేయడం ఎలా తెలుస్తుందో, అలా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్‌గా ఇది ఉంది. దీన్ని ఒక బ్లెస్సింగ్ అనొచ్చు. క్రియేషన్‌లోనే అలా ఉంది, సృష్టిలోనే అలా ఉంది. ఏంటి అది ఉందంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండి. సహజ స్వీకృతి అనేది. సో ఏ విషయం చెప్పినా ఇది మీకు న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా? సహజంగా మీకు దీనికి స్వీకృతం ఉందా లేదా? దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్స్. అవతల వాళ్ళ మీద గట్టిగా అరవడం. ఇది మీకు యాక్సెప్టబులా అని మనల్ని మనం అడుక్కోవచ్చండి. మనల్ని మనం క్వెషన్ ఏసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా మనకి ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఏదో అదో ఫాలో అవ్వండి. నో అని వస్తే నో చేయండి. యెస్ అని వస్తే యెస్ చేయండి. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పట్లేదు. బట్ ద ఆన్సర్ విల్ ఆల్వేస్ బి రైట్ అండి. అవతల వాళ్ళ మీద సిట్యుయేషన్ కొంచెం ఔట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు నేను అరవడం ఓకేనా? కాదా? ఓకేనా? కాదా?
సో కాదని ఆన్సర్ వస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ నేను 100 సార్లు చేసినా, 1000 సార్లు సపోజ్ నేను కాదనే చేసినా, కానీ మనస్సాక్షి లోపల న్యాచురల్ యాక్సెప్ట్ ఏదైతుందో దాని ప్రకారం ప్రవర్తించలేకున్నా చాలా సార్లు, వందల సార్లు, అయినా సరే ఆన్సర్ మాత్రం రైటే వస్తుంది. సో ఇది అన్‌కరప్టబుల్ అండి. ఆ లోపట ఏదైతే ఉందో దాన్ని మార్చలేము. అదే యాక్చువల్‌గా మనిషికున్న గొప్ప వరం. అదే మనిషికున్న గొప్ప వరం. ఎందుకంటే ఏదో ఒకటుంది మన దగ్గర అది మార్చలేనిది. దాని ఆధారంగా ముందుకెళ్ళొచ్చండి. అండ్ మొత్తం హోప్ గూడా ఏదైతే ఎంటైర్ వరల్డ్ మారుతదో, ఎట్లా సొసైటీ మారుతదో, ప్రతి మనిషి ఒక పరిపూర్ణమైన వ్యక్తిలాగా మారే అవకాశం ఏతుందనుకున్నో, ఆ హోప్ గూడా ఇక్కడి నుంచే అండి వచ్చేది. ఇక్కడి నుంచే వచ్చేది. దట్ ఇన్‌సైడ్ ఈరోజు ఎన్ని తప్పులు చేస్తున్నా, దొంగ అయినా, క్రిమినల్ అయినా, ఇంకోళ్ళని అబ్యూజ్ చేసే వాళ్ళైనా, బాధ పెట్టే వాళ్ళైనా, వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు. రైట్? మనసు చెప్తూనే ఉంటది. అది చెప్పడం ఆపదు. వీళ్ళు ఎన్ని వందల సార్లు దాన్ని ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసుకున్నా. సో, అది ఉందండి. దట్స్ హౌ ద నేచర్ ఈజ్. దట్స్ హౌ ద క్రియేషన్ ఈజ్. సో, నా సహజ స్వీకృతి ఆధారంగా ముందుకెళ్ళడం గురించి అంటున్నా. సో, నేను సంతోషంగా ఉన్నానా? నేను బిహేవియర్ అనుకుంటున్నానో, ఆ బిహేవియర్ వేరే వాళ్ళు చేస్తే వేరే వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా, నేను హ్యాపీగా ఉన్నానా లేదా? ఇది ప్రాసెస్ అంటున్నాను. ఇప్పుడు చెప్తున్న ప్రతి ప్రాసెస్ ఇప్పుడు ఏమంటున్నాం ట్రస్ట్ అంటున్నామండి. ట్రస్ట్ అని నిన్ననే డిస్కస్ చేసాం. విశ్వాసం అని. సో, అవతల వ్యక్తి సరైన ఉద్దేశ్యంతోనే ఎల్లప్పుడూ సరైన ఉద్దేశ్యంతోనే ఉంటారు. నేనెలా ఉంటానో వాళ్ళు కూడా. కానీ కొన్నిసార్లు సరిగ్గా వ్యక్తపరచగలుగుతారు. సరిగ్గా బిహేవ్ చేయగలుగుతారు. కొన్నిసార్లు సరిగ్గా బిహేవ్ చేయలేరు. ప్రవర్తన అనేది అటు ఇటుగా ఉంటుంది. మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అవతల వాళ్ళది కూడా అంతే ఉంటుంది. ఇది ఒక ప్రస్తావన. ఈ ప్రస్తావన యాక్సెప్టబులా? కాదా? మీరు వెరిఫై చేయండి. సరే. ఓకే అనిపిస్తుంది. ఆ విధంగా మీరు బిహేవ్ చేసి చూడండి. అవతల వాళ్ళు రాంగ్ బిహేవ్ చేసినప్పుడు గూడా, మన మనసులో అవతల వాళ్ళు కావాలని చేయలేదు. వాళ్ళకి ఇంటెన్షన్ కరెక్టే ఉంది గానీ కంపిటెన్స్ లేక వల్ల చేశారు అనే కంక్లూజన్‌తో మీరు మీ సైడ్ నుంచి ప్రవర్తించి చూడండి. అప్పుడు మీకు హ్యాపీగుంటది. ఫస్ట్ మీరు డిస్టర్బ్ అవ్వరు అలా చేస్తే. తర్వాత వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్ అనిపిస్తది. మనం రియాక్ట్ అయ్యి గాకుండా ప్రశాంతంగా రెస్పాన్స్ ఇస్తే. సో, అదే టెస్ట్ అండి సింపుల్. మన హ్యాపీనెస్ గావాలి. అవతల వాళ్ళ హ్యాపీనెస్ కావాలి. అదే కదా మనకు కావాల్సింది. మ్యూచువల్ హ్యాపీనెస్. సో, ఇది ప్రాసెస్ అంటున్నాడు. ఈ రకమైన టెస్ట్ చేసి ఒకసారి మనసులో మనం దాన్ని ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేదా చూడటం. అండ్ బయట ఆ విధంగా ఎక్స్‌పెరిమెంట్ చేయడం. అలా చేస్తే మనకి ఏది కరెక్ట్ అని తెలుస్తది. ఆ విధంగా మనకు ఈ సరైన అవగాహన అనేది మనం వన్ బై వన్ ఇప్పుడు చెప్తున్న ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఏవైతే ఉన్నాయండి జీవిత విద్యలో, వీటిని మనం అర్థం చేసుకోవడం, తర్వాత లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ పోతుంటే స్లోలీ అది సరైన అవగాహన ఏదైతే ఉందో అండి, రైట్ అండర్‌స్టాండింగ్ అంటున్నాం కదా! అది మనలో వన్ బిట్ బై బిట్ డెవలప్ అవుతది. సో, అది ఇక్కడ చెప్తున్న ప్రాసెస్. దీన్ని ఏమన్నామంటే సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రాసెస్ అన్నామండి. స్వీయ అన్వేషణ అన్నట్టు. లైక్ వి ఆర్ ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌సైడ్. దాని ద్వారా నేర్చుకోవడం. వి ఆర్ నాట్ లెర్నింగ్ బై రీడింగ్ బుక్స్. ఒక బుక్ ద్వారా కాకుండా, ఒకరు చెప్పింది యాస్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వడం కాకుండా, ఒక లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్. ఇది చేయాల్సినవి, ఇది చేయకూడనివి అనే దాని ఆధారంగా కాకుండా, మనస్సాక్షి ఆధారంగా సరైనదేదో తెలుసుకొని, దాన్ని ఎక్స్‌పీరియన్స్‌లో ఒకసారి వెరిఫై చేసి, యెస్ దీనివల్ల నాకు హ్యాపీగా ఉంటుంది, అవతలోళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనే కంక్లూజన్ తీసుకొని, మనం ముందుకెళ్తున్నాం. ఇది అండర్‌స్టాండింగ్. డెవలపింగ్ ద అండర్‌స్టాండింగ్. నాట్ బిలీవింగ్ సంథింగ్. కండిషనింగ్, బిలీవింగ్ కాకుండా. సొంత అండర్‌స్టాండింగ్ అన్నట్టు. అయితే ఈ ప్రస్తావనలనేవి ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చండి. మరి ఇలా అయితే మరి ఇప్పుడు దేవుడు చెప్పిందేంటి, బుక్స్ చెప్పిందేంటి, వేరే సెషన్‌లో చెప్పిందేంటి, భగవద్గీత క్లాస్‌లో చెప్పిందేంటి, ఇంకోటేంటంటే అవన్నీ మనకి ప్రస్తావనలండి. అవన్నీ ఇన్‌పుట్ మన దగ్గరకొస్తున్నాయి. దాన్ని డీప్‌గా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనది. వాళ్ళు కూడా యాస్ ఇట్ ఈజ్ గుడ్‌గా నమ్మమని ఎవ్వరు చెప్పరండి. ఎవ్వరు చెప్పరు. ఎంత పెద్ద వ్యక్తులు చెప్పినా, ఏ సోర్స్ నుంచి వచ్చినా వాళ్ళు కూడా దీన్ని డీప్‌గా అర్థం చేసుకోండి. లైఫ్‌లో పాటించండి అనే చెప్తారండి ఎవరైనా. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది కూడా అదే. కొంచెం వేరే భాషలో అంతే. అది. ఓకే. సో, ఇది ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్‌లో ముందుకెళ్తూ ఉన్నాము. అండ్ చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనిషికి హ్యాపీనెస్ కావాలి. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. సంతోషం, సమృద్ధి. సంతోషం అంటే మానసికంగా సెల్ఫ్‌కి, సమృద్ధి ఇది బాడీకి. రైట్? సో, దానికి కావాల్సిందేంటంటే ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. అంటే భౌతికమైన వస్తువులు, మనీ, సంపాదన, రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. వాటిని సరిగ్గా నిర్వర్తించాలి. నాకు ఎంత ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి? ఎంతవరకు నా దగ్గర ఉన్నాయా? లేవా? అనే కరెక్ట్ అంచనా రావాలన్నా, చేసుకోవాలన్నా దానికి ఫస్ట్ రైట్ అండర్‌స్టాండింగ్ కావాలండి. రిలేషన్‌షిప్స్ కూడా మనందరం ఒక ఫ్యామిలీలో మెంబర్‌గానే ఉన్నాం. సమాజంలో వ్యక్తులుగానే ఉన్నాం. సో, ఎన్నో రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. కానీ వాటిలో కరెక్ట్‌గా ఉండాలన్నా మళ్ళీ ఒక రైట్ అండర్‌స్టాండింగ్, ఒక క్లారిటీ మనకి ఉండాలండి. సో, జీవితంలో సంపాదించాల్సినయి ఏంటి అంటే సంపాదన ఒక్కటే కాదు.
దాంతోపాటు రిలేషన్షిప్స్, రైట్ అండర్‌స్టాండింగ్. సో, ఓన్లీ సంపాదన మీదనే ఫోకస్ చేస్తే దాన్ని ఇది మనిషికి సరిపోదండి ఇది. అది ఇన్‌హ్యూమన్, అమానవీయం మనం ఆర్ యానిమల్స్‌కి సరిపోద్దండి. దానికి మిగతా తిన్నదా, ఫుడ్ తిన్నదా, కూర్చుంటది, హాయిగా ఉంటది. మనకు ఫుడ్ తిన్నాకనే అసలు ప్రాబ్లమ్ మొదలైద్ది. ఇంకా ఆకలున్నప్పుడు ఇన్‌ఫాక్ట్ వేరే ఉండవు. ఆకలి మీద ఫోకస్ ఉంటది. ఒకసారి కడుపు నిండాకనే మిగతా మిగతాయి స్టార్ట్ అయితాయి మనిషికి. సో, మనిషికి ఈ 3 కావాలి. సో, లైఫ్‌లో ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఒక రోజుని మనం ఏ విధంగా ప్లాన్ చేసినా, ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నామా లేదా? ఆర్ ఇంకా 2 గంటలు ఆఫీస్‌కిస్తున్నామా? ఇంకా 2 గంటలు వ్యాపారానికిస్తున్నామా? సో థట్ ఇంకా రూ. 4 సంపాదించొచ్చు అని రిలేషన్‌షిప్‌లో కట్ చేస్తున్నామా? రిలేషన్‌లో టైమ్ స్పెండ్ చేయడం, ఎఫర్ట్ స్పెండ్ చేయడం. ప్రస్తుతం నాకు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు రిలేషన్‌షిప్ అవి అనేది తెలిసి కూడా మళ్ళీ నేను రైట్ అండర్‌స్టాండింగ్ మీద పని చేయకుండా నాలో క్లారిటీ నాలో యాంక్సైటీస్ తగ్గించుకొని ఏం చేయకుండా రైట్ ఆన్సర్ పెంచుకోకుండా ఉంటుంటే అప్పుడు మళ్ళీ మనం సంపాదనే ముఖ్యంగా చేస్తున్నట్టండి. ఈ సంపాదన అనేదైతే బై డిఫాల్ట్‌గా అర్థమైపోద్దండి మనిషికి. ఎందుకంటే ఈ ఈ పరిణామ క్రమంలో అండి మనిషిని ఈ జీవ జీవ పరిణామం నుంచి ఇట్లా మనిషి ఇలా వచ్చాడు కాబట్టి ఒక యానిమల్ నుంచి ఇలా సెల్ఫ్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ హ్యూమన్ బీయింగ్‌కి వస్తదండి. సో, సర్వైవ్ అవ్వాలి అనే ఒక టెండెన్సీ మాత్రం మనలో ఉంటదండి. ఏ పూట కూడా తినకుండా ఉండము. ఏ పూట కూడా సంపాదనకు సంబంధించింది ఏదో ఒక చేయకుండా ఉండం. అంతవరకైతే మనిషికుంటది. ఎవరు కూడా విల్లింగ్‌లా ఈ బాడీని వదిలేయడానికి రెడీ లేరు. వి ఆల్ వాంట్ టు లివ్. దట్ విల్ టు లివ్ ఈస్ దేర్. ఇట్ ఈస్ సేమ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద యానిమల్ ఆల్సో. ఎక్స్‌ట్రా ఏముందంటే ఏ ఏ జంతువైనా చూడండి అది ఎప్పటికప్పుడు దాని బాడీ కాపాడుకుంటాం. మనం కూడా కాపాడుకుంటూ ఉంటాం. దానికి డబ్బు కావాలని అర్థం చేసుకొని దానికి ప్రయత్నిస్తాం. కాకపోతే మనకు డబ్బుతో పాటు ఇంకోటేం కావాలంటే హ్యాపీనెస్ కూడా కావాలి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇది బాడీ అవసరాలకి ఇది డబ్బు అనేది ఎలా అయితే తెలిసిందో హ్యాపీనెస్‌కి రైట్ అండర్‌స్టాండింగ్ రిలేషన్‌షిప్ కావాలనే విషయం మిస్ అవుతున్నామండి. చాలా సార్లు మిస్ అవుతున్నాం. చాలా అంటే చాలా సార్లు మిస్ అవుతున్నాం. మిస్ అయ్యి వాటిని కరెక్ట్‌గా నిర్వహించలేక రిలేషన్‌షిప్ వల్లనే చాలా సార్లు దుఃఖం వస్తుందన్నట్టు. అది. సో, ఈ పాయింట్ డిస్కస్ చేసామండి. సో, మరి ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి? సరే ఇదంతా ఓకే ఉంది. ఏం చేయాలి నేను మరి? ఎలా వస్తది ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అనేది డిస్కస్ చేస్తున్నామండి. ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఏమన్నామంటే అసలు ఇండివిడ్యుయల్‌గా నేను ఒక వ్యక్తి, ఒక మనిషి అంటే ఏంటి? నా బాధ్యత ఏంటి? నా పాత్ర ఏంటి? రైట్. ఒక ఫ్యామిలీలో నా రోల్ ఏంటి? అసలు ఫ్యామిలీని కరెక్ట్‌గా ఒక ఫ్యామిలీ అంటేనే రిలేషన్‌షిప్ బిట్వీన్ పీపుల్. ఇప్పుడు మనుషుల మధ్యలో సంబంధాలు. సో, అక్కడ ఏంటి? ఎందుకసలు సమస్యలొస్తాయి? ఏంటి అసలు? ఎప్పుడు కరెక్ట్‌గా రిలేషన్‌షిప్ కరెక్ట్‌గా ఉంటాయి? అసలు నేను చేయాల్సిందేంటి ఫ్యామిలీలో? ఆ విషయం తెలుసుకోవడం. ఇటు ఫ్యామిలీ లెవెల్‌లో అండర్‌స్టాండింగ్ ఉండాలి. మళ్ళీ ఎట్ సొసైటీ లెవెల్ మనందరం ఇప్పుడు మన యాస్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ గాని, అదర్‌వైజ్ గాని సొసైటీలో ఏదో ఒక పాత్ర మనం పోషిస్తూ ఉంటాం కదా! సో, అక్కడ ఏంటి? నా బాధ్యత ఏంటి? నా పాత్ర ఏంటి? నేను ఏ విధంగా చేస్తే పాజిటివ్‌గా నేను కాంట్రిబ్యూట్ చేయగలను అనేది. తర్వాత అసలు మనం బతికున్నాం అంటేనే ఒక గాలి పీల్చుకుంటున్న నేల మీద నిల్చున్న ఒక నేచర్ మీద ఆధారపడి ఉన్నాం. రైట్. ఈ నేచర్‌లో నా రోల్ ఏంటి? అర్థం చేసుకోవడం. సో, ఈ 4 లెవెల్స్‌లో అండి. ఈ 4 లెవెల్స్ ఇండివిడ్యువల్‌గా, ఒక వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, సమాజంలో ఆహ్, ఒక మనిషిగా అండ్ సొసైటీలో ఒక నాకు కూడా ఒక పార్ట్ ఉందండి. సో, ఈ 4 4 లెవెల్స్‌లో ఈ 4 విషయాల పట్ల అవగాహన పెంచుకోవడమే రైట్ అండర్‌స్టాండింగ్ అండి. ఈ 4 విషయాలు అర్థం చేసుకోవడం. ఏదైతే అర్థం చేసుకున్నానో ఆ విధంగా నేను ఉండడం మళ్ళీ. లైఫ్ ఉండడం. సో, దాన్నే రైట్ అండర్‌స్టాండింగ్ అన్నామండి. సో, దీంట్లో ఇప్పుడు మనం ఇండివిడ్యువల్ లెవెల్‌లో కంప్లీట్ అయింది. ఫ్యామిలీది ఈరోజు మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. సొసైటీ నేచర్ రేపు కవర్ చేస్తామండి. సో, అది వర్క్‌షాప్ నడుస్తున్న విధానం. సో, మెయిన్ పాయింట్ ఒకటి డిస్కస్ చేసింది అంటే, మనం ఇక్కడ ఉంది. మనిషికి కావాల్సింది డబ్బు అవి ఇవి కాదు. నిజంగా కావాలంటే అవన్నీ కూడా దేనికి మరి డబ్బు కూడా దేనికి, గొప్ప పేరు కూడా దేనికి, ఇవన్నీ కూడా దేనికంటే ఐ వాంట్ టు బి హ్యాపీ ఆల్‌వేస్ అండి. నేను సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా ఎల్లప్పుడూ కంటిన్యూయస్‌గా ఉండాలి అనుకుంటుంది. సో, ఫస్ట్ పాయింట్ మేము ప్రపోజ్ చేసింది అదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. దీనికి ఫిజికల్ ఫెసిలిటీస్, రిలేషన్‌షిప్, రైట్ అండర్‌స్టాండింగ్ ఈ 3 కావాలి. కంటిన్యూయస్ హ్యాపీనెస్ అనేది మన బేసిక్ రిక్వైర్మెంట్. అండ్ దెన్ ఈ రైట్ అండర్‌స్టాండింగ్‌లో ఫస్ట్ పార్ట్ ఏం చెప్పారంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? రైట్. సో, వీలైతే నేను దీని మీద రాస్తున్నానండి. హైలైట్ చేస్తున్నాను స్లైడ్స్ మీద ఈ పవర్ ప్రెజెంటేషన్ షేర్ చేశాను. మీరిది చూస్తూ వింటే ఇంకా బెటర్‌గా ఉంటది. ఎవరైతే ఓన్లీ వింటున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. రైట్. ఫోన్ కూడా చూస్తూ ఉండండి. సో, హ్యూమన్ బీయింగ్ ఏమంటున్నామంటే సెల్ఫ్ అండ్ బాడీ 2 అంటున్నామండి. నేను, శరీరం. దానికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చండి. ఆత్మ, శరీరం అని పెట్టుకోవచ్చు. సెల్ఫ్ శరీరం ఏదైనా పర్వాలేదు. నేను, శరీరం అని పెట్టుకోవచ్చు. సో, సెల్ఫ్ అండ్ బాడీ 2 ఎంటిటీస్ అండి. ఈ 2 యూనిట్స్.
2 డిఫరెంట్ యూనిట్స్ ఇన్‌ఫాక్ట్. ఈ రెండిటి కలయిక టుగెదర్‌గా ఉన్నది. అదే హ్యూమన్ బీయింగ్ అది. ఓన్లీ బాడీ కాదు. ఓన్లీ సెల్ఫ్ కాదు. సెల్ఫ్ అండ్ బాడీ కోఎగ్జిస్టెన్స్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. వాటి అవసరాలు డిఫరెంట్ అని, ఇది వేరని, అది వేరని ఇదంతా డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. అది సెకండ్ ప్రపోజల్. అండ్ దెన్ సమృద్ధి అండి. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ యొక్క రోలు, ఈ ఫిజికల్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అండి, డబ్బు సంపాదిస్తున్నాం, ఇల్లు, వెహికల్స్, ఇంట్లో ఉన్న ఫర్నిచరు, బట్టలు, బంగారాలు అన్నీ కలిపితే అండి, అన్ని వస్తువులన్నీ, ప్రతి చిన్న వస్తువు పెన్ను దగ్గర నుంచి ఇవి దేనికి అసలు మనిషికి అంటే మూడిటికండి. ఇది ప్రతి వస్తువు ఎయిదర్ మన బాడీ ఉంది కదండీ! బాడీకి సంబంధించిన విషయాలివి. ఈ బాడీకి పోషణ, రక్షణ, సదుపయోగం అన్నాం. అంటే నర్చర్, బాడీని నర్చర్ చేయడం, ప్రొటెక్ట్, ప్రొటెక్ట్ చేయడం, రక్షించడం అండ్ రైట్ యుటిలైజేషన్ అంటే వెహికల్ ఉందనుకోండి. ఇక్కడి నుంచి ఇంకో దూరం ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే బై వాక్ వెళ్తే ఇట్స్ గోయింగ్ టు బి సో టైరింగ్ అండ్ ఇట్ మే డ్యామేజ్ ద బాడీ ఆల్సో. బాడీ కూడా ఇబ్బంది అవుతుంది. ఓ వెహికల్ ఉంటే ఈజీగా వెళ్ళగలం, కంఫర్టబుల్‌గా వెళ్ళగలం. బేసికల్లీ మన బాడీ కెపాసిటీ ఇంకా పెంచుతాయి అన్నట్టు వస్తువులు. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ ఉంది కాబట్టి, ఇంటర్నెట్ ఉంది కాబట్టి, వైఫై ఉంది కాబట్టి, నేను ఇక్కడి నుంచే మీ అందరిని ఎన్నో చోట్ల ఉన్నోళ్ళందరినీ మనం రీచ్ అవ్వగలుగుతున్నాం. సో, దానికి వస్తువులు కావాలి. అంతే తప్ప వస్తువుల ద్వారా ఈ సెల్ఫ్ అవసరాలు తీర్చుకుందాం చూడండి. అక్కడొస్తదండి పెద్ద ట్రాప్. అప్పుడు ఎన్ని వస్తువులు సంపాదించినా సరిపోదన్నట్టు. వస్తువుల ద్వారా మా పిల్లోడికి సరైన సంబంధం, పెళ్లి సంబంధం వస్తది అని అనుకుంటే ఇంక గోవిందా. ఎన్ని కోట్లు సంపాదించినా అది ట్రాప్‌లోనే ఉంటది. ఓ పక్కోళ్ళకి ఒక రూ. 100 హెల్ప్ కూడా చేయలేకపోతుంటాం. సో, సెల్ఫ్‌కి సంబంధించి రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన అవసరాలు వస్తువుల ద్వారా తీరవు. వస్తువులనేవి బాడీకి సంబంధించిన విషయం. ఇది నా గురించి స్టేట్‌మెంట్. సో, ప్రాస్పెరిటీ అంటే ఏంటంటే, నాకు మానసికంగా అండి. నా దగ్గర ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు. కానీ మానసికంగా లేవు అనే భావన ఉండొచ్చు నాకు. ఆ అనుభూతి ఉండొచ్చు. సో, ఏమంటున్నామంటే మానసికంగా నా దగ్గర సరిపడే ఉంది అని నాకు భావన ఉందా? లేదా? ఏవైతే భౌతికమైన వస్తువులు ఉన్నాయో, ఫెసిలిటీస్ ఉన్నాయో, సంపాదన ఇంత అమౌంట్ అలా వస్తుందో, అది నాకు చాలు, సరిపడా ఉంది అనే భావన ఉంటే నాకు ప్రాస్పెరిటీ ఉన్నట్టండి. ఇది గనక లేకుంటే లైఫ్‌లో మాక్సిమం టైమ్ ఆర్ ఆల్ ద టైమ్, మొత్తం టోటల్ టైము సంపాదననే సెంటర్‌లో పెట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రయారిటీ కూడా దానికిస్తామండి. అవసరం ఉన్నా, అవసరం లేకున్నా. ఎంత మనీ ఉన్నా ఇంకా దాంట్లోనే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్స్ దాంట్లో ఎళ్ళిపోతుంటదండి. ఇన్‌ఫాక్ట్ సమాజంలో ఉన్న టోటల్ అవినీతి ఉంది చూడండి. దానికి మూల కారణం కూడా ఇదే. ఒక వ్యక్తి ఎవడికైతే పవర్ దొరికిందో, అవకాశం దొరికిందో, దాన్ని అదొక సేవా మార్గం అనుకోకుండా ఎంత వీలైతే అంత ఎన్ని భూములు గాని, ఎన్ని ప్లాట్లు గాని, ఎంత డబ్బులు గాని, అది ఇంకా జమ చేసుకోవడం అండి. ఇంకా మూట కట్టుకోవడం. ఎందుకంటే ఎంత కట్టుకున్నా అరే! సరిపోదేమో భయం ఉందన్నట్టు ఆ వ్యక్తిలో. సో, ఇంకో జనరేషన్ జంప్ అయ్యి ఇంకో జనరేషన్‌లోనే ఉంది అన్నట్టు. సో, క్లారిటీ అనేది, జ్ఞానం అనేది లేకపోతే మనిషి చేసే పనేంటి అది. సో, అది ప్రాస్పెరిటీ అండి. ప్రాస్పెరిటీ ఇది చాలా ఇంపార్టెంట్. యాస్ ఎ ఫ్యామిలీ వాట్ డెసిషన్స్ వి టేక్ డిపెండ్స్ కంప్లీట్‌లీ ఆన్ వెదర్ యాస్ ఎ ఫ్యామిలీ వి హావ్ ప్రాస్పెరిటీ ఆర్ నాట్. ఇది ఫ్యామిలీ విషయం అండి. ఒక మనిషి కూడా కాదు. చాలా సార్లు ఏమైద్దంటే ఇంట్లో కూడా ఒక వైఫ్‌కు బానే ఉందనిపించొచ్చు. హస్బెండ్‌కి సరిపోదనిపించచ్చు. హస్బెండ్‌కు బానే సరిపడా ఉందనిపించొచ్చు. ఫ్యామిలీకి ఇది వైఫ్‌కి అరే! మనకు లేదు అనిపించచ్చు. సో, ఇదొక ఫ్యామిలీగా ఉండాల్సిన ఒక అండర్‌స్టాండింగ్ అండి ప్రాస్పెరిటీ. సో, ఇంకో పాయింట్ ఏంటంటే రిలేషన్‌షిప్స్‌లో ఏం లేదండి. చాలా సింపుల్. రిలేషన్‌షిప్ ఈస్ కంప్లీట్‌లీ అబౌట్ ఫీలింగ్స్ అండి. వేరే వ్యక్తుల పట్ల, వాళ్ళు వైఫ్ కానీ, హస్బెండ్ గానీ, పిల్లలు గానీ, బ్రదర్ గానీ, సిస్టర్ గానీ, ఆఫీస్‌లో కొలీగ్స్ గానీ, బాస్ గానీ, అపార్ట్మెంట్‌లో నెయిబర్స్ గానీ, ఈవెన్ రైల్వే స్టేషన్‌లో టికెట్ ఇచ్చే అతను గానీ, ఎవ్వరైనా గానియండి, వాళ్ళ పట్ల మనకు మనసులో ఏం భావం ఉంది? మీరు మర్యాదగా బయటికి మాట్లాడొచ్చు. కానీ లోపట ఏం భావం ఉంది? రైట్? అది అండి అసలు సీక్రెట్ దీంట్లో రిలేషన్‌షిప్‌లో. అవతలి వ్యక్తి పట్ల సరైన భావం నాలో ఉందా? లేదా? ఈ సరైన భావం నాలో ఉంటే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉండదండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమైతుందంటే, ఆ భావం అనేది వాళ్ళు రీసెంట్‌గా మనతోని ఎలా బిహేవ్ చేశారు అనే దాని ఆధారంగా ఉంటుంది. మరి ఏ వ్యక్తి గూడా పర్ఫెక్ట్‌గా ఆల్ ద టైమ్ అన్ని రోజులలో, అన్ని సమయాలలో పర్ఫెక్ట్‌గా బిహేవ్ చేసే వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు. ఉంటే ఉన్నారేమో కొంచెం ఎక్సెప్షన్స్ గానీ వాళ్ళని ఇంకా నంబర్స్ వదిలేస్తే లేరు. కానీ ఆ విధంగా ఉంటేనే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా లేకపోతే చేయను అంటున్నాం. మన బిహేవియర్ మాత్రం ఆల్ ద టైమ్ ఎప్పుడు కరెక్ట్‌గా ఉంటుందండి. కానీ ప్రతి మనిషి కరెక్ట్‌గానే ఉండాలనుకుంటారు. అసలు కరెక్ట్‌గా ఉండకూడదు అనుకునే మనిషి గూడా లేడు ఎవరు. అంటే నేను చెప్తుందేంటంటే ఇంటెన్షన్, ఉద్దేశ్యం ఏదైతే ఉందో అండి,
అది కరెక్ట్‌గానే ఉంది. అసలు రాంగ్ ఉద్దేశ్యం ఉన్న మనిషి లేనే లేడు. ఇది ఎంత డిఫికల్ట్ అనిపించినా నమ్మడానికి. దట్స్ హౌ ఇట్ ఈస్. యూ వెరిఫై యువర్ సెల్ఫ్. ఇక్కడ ఉన్న 30 మంది వెరిఫై చేయండి. ఎవరికైనా ఏదైనా ఒక రోజు నేను పక్కాగా ఫలానా వాడిని బాధ పెట్టాలి అని మాట్లాడామా ఎవరినైనా? చెయ్యము. రైట్? కానీ బాధ పెట్టుంటాం. కానీ ఒక అనకూడనమాట అనుంటాం. రైట్? అలానే వేరే వాళ్ళకి అదొకటి. ఇంకోటేంటంటే ఎందుకు రాంగ్ జరుగుతుంటది? లైక్ కొంతమంది కన్సిస్టెంట్‌గా రాంగ్ చేసిన వాళ్ళ గురించి ఏంటి అంటే, అది కండిషనింగ్ అండి. ఇప్పుడు నాకైతే ఎలాగా కండిషనింగ్ ఉందో మైండ్‌లో, ఇప్పుడు నిన్న కొన్ని డిస్కస్ చేశాను చూడండి. ఇప్పుడు ఇంట్లో పని చేయడం లైక్ వర్కింగ్ యాస్ ఎ హౌస్ వైఫ్ ఈజ్ లెసర్ అండ్ గోయింగ్ టు ఆఫీస్ ఈజ్ గ్రేటర్. ఇదంతా మైండ్ కండిషనింగ్. రైట్? వుమెన్ ఈజ్ లోవర్, మెన్ హైయర్. హైయర్ పొజిషన్ ఉన్నోళ్ళు హై, లోవర్ పొజిషన్ లోవర్. ఇలాంటి రెస్పెక్ట్ అనే భావం అర్థం కాకపోవడం, క్యాస్ట్ ఆధారంగా డిఫరెన్షియేట్ చేయడము, ఆర్ వాళ్ళేంటంటే బాడీకి ఎక్కువ అటాచ్ అయిపోయి వాళ్ళకు బాడీ డిస్కంఫర్ట్ కొంచెం తగ్గినా వేరే వాళ్ళ మీద చిరాకు పడ్డం. ఇవన్నీ వాళ్ళలో ఉన్న ఇన్‌కంపిటెన్స్, సామర్థ్య లోపం వల్ల చేస్తున్నాయి. రైట్? ఉద్దేశ లోపం వల్ల కాదు. సో, ఆ విషయం అర్థమైనప్పుడు మనం అట్‌లీస్ట్ వాళ్ళ పట్ల ఏంటంటే మనలో వ్యతిరేక భావం ఉండదు. వ్యతిరేక భావం ఉండదంట. అపోజిట్ భావం ఉండదు. ఏం జరుగుతున్నా సరే మనకు అర్థమైద్ది విషయం. అర్థమైన తర్వాత మీరు ఏం చేయాలనుకున్నో అది మీ చాయిస్ అండి. ఆ తర్వాత కూడా మీరు వాళ్ళతోని కరెక్ట్‌గా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారా? చెయ్యరా? అరే! ఇప్పుడు చెప్పిన వీళ్ళు అర్థం చేసుకునే పొజిషన్ లేదని ఒక అంచనాకొచ్చి ఊరుకుంటారా? కొన్ని రోజులు దాన్ని పక్కకు పెడతారా? అదంతా మన చాయిస్. బట్ అట్‌లీస్ట్ మనలో భావం ఏదైతే ఉందో అండి, అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటదంట. ఒకసారి మనం ఇది అర్థం చేసుకుంటే. అవతల వాళ్ళని 100% ఇంకా ఆటోమేటిక్ కరెక్షన్ చేయగలుగుతారు. ఇంకా, ఇంకా 4 రోజులయ్యాక ఇద్దరు హ్యాపీగుంటారు. అతను గూడా మొత్తం మారిపోతాడు అనేదైతే మేము చెప్పమండి. దట్ ఈస్ ఎ ఫాల్స్ థింగ్. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ఇన్‌సైడ్ వి కెన్ బి వెరీ హ్యాపీ అండ్ మోస్ట్ లైక్లీ అవతల పర్సన్ కూడా ఇన్‌స్పైర్ అయితారండి. చాలా ఇంపాక్ట్ అవుతారు. మారే అవకాశం చాలా ఎక్కువ అండి. గ్యారంటీ అంటే 100% అవుద్ది అని చెప్పడం. గ్యారంటీ కాకున్నా బట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంతవరకు మాత్రం ష్యూర్ అండి. సో, ఇది డిస్కస్ చేసామండి. సార్ సో, సార్ 1 మినిట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ప్రపోజల్ ఒకసారి రివ్యూ చేయరా ప్లీజ్? యాహ్! బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇప్పుడు లైఫ్‌లో మీరు ఏమనుకుంటే మనం చాలా సార్లు లిమిటెడ్‌గానే అనుకుంటామండి. ఏంటంటే హెల్తీగా ఉండాలి, పిల్లల్ని సెటిల్ చేయాలి, పెళ్లిళ్ళు చేయాలి, ఇంతవరకుంటే ఇంకా చాలురా బాబు అనుకుంటాం అన్నట్టు. అయితే బట్ ఫర్దర్ కూడా ఆలోచిస్తే ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటున్నారు? ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు? డీపర్‌గా ఆలోచిస్తే వి వాంట్ టు బి హ్యాపీ. వి వాంట్ టు ఎన్‌ష్యూర్ దట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే కదండీ! మీరు పెళ్లిళ్ళు చేశారు, అది చేశారు అన్నీ బానే ఉన్నాయి. మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ లేదు. మరి మనోళ్ళందరూ సాడ్‌గా ఉన్నారు. ఆర్ మీరు సాడ్‌గా ఉన్నారు. ఓకేనా? బాధగా ఉన్నారు. ఓకేనా అండి? బాధ్యతలన్నీ అయిపోయినాయి. నాకు తృప్తి లేదు. మా వాళ్ళకి తృప్తి లేదు. ఓకేనా మరి? ఓకే కాదు కదా! ఇన్‌ఫాక్ట్ మనం ఎంతైతే డబ్బు మనకుండాలి, మన పిల్లలకుండాలి అనుకున్నామో దాంట్లో సగం ఉన్నా సరే వాళ్ళు తృప్తిగా, మనం తృప్తిగా ఉంటే అది ఓకే యాక్చువల్‌గా. రైట్. సో, కొంచెం డీపర్‌గా ఆలోచిస్తే అర్థమైద్దండి. మనం దేన్ని హై ప్రయారిటీ ఇస్తున్నామో, దేన్ని లో ప్రయారిటీ ఇస్తున్నామో చాలా మర్చిపోతామండి చాలా సార్లు. మనం ఆహ్, హ్యాపీనెస్ అనేది మెయిన్ థింగ్. మనకైనా సరే, మన పిల్లలకైనా. మన పిల్లలు కూడా ఏదో చాలా సాక్రిఫైస్ చేసి మంచి చేస్తున్నాం వాళ్ళు అనుకుంటాం గానీ, మరి ఆళ్ళంతా అయిపోయినాక మరి వాళ్ళు కూడా హ్యాపీగా లేకపోతే మనం ఇంకా బాధపడతాం దాని గురించి కదా ఇంకా. సో, అదండి. హలో సో సార్. ప్లీజ్. అది సార్ అదే ఇప్పుడు టాపిక్ అదే వచ్చారు కదా! నిన్న నేను అడ్రెస్ చేసిన దాన్ని మీకు చెప్పారు కదా సార్. అయితే ఇందులో ఇప్పుడు అతనికి జీవన విద్య ఇంట్రొడ్యూస్ చేసి అది విని ఆ కాన్సెప్ట్స్ అండర్‌స్టాండ్ చేసుకునేలాగా చేయడం ఒక సొల్యూషన్. హ్మ్. సెకండ్ సొల్యూషన్ వచ్చి ఆయన కోరినట్టు మనం కూడా మనీ సైడ్ పరిగెత్తడం అనేది అంటే మనీ సంపాదించే విధంగా తను కోరిన విధంగా వెళ్ళడం సెకండ్ ఆప్షన్. హ్మ్. సో, మనం ఏది చూజ్ చేసుకోవాలి? అంటే మన చేతిలో ఉంది. తను వినలేడు ఇప్పుడు. ఇందులో జాయిన్ అవ్వండి, అండర్‌స్టాండ్ చేసుకోండి అంటే బికాస్ హి ఈస్ ఆల్రెడీ ఇన్ ద మనీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్. హ్మ్. వీటిని అలా తీసి పడేస్తాడు. బానే చెప్తారులే ఇవన్నీ అనేసి. హ్మ్. సో, ఇలాంటప్పుడు నేనేం చేయాలి? అదే అండి. ఫస్ట్ అయితే అండి ఆహ్, ఇద్దరి మధ్యలో డైలాగ్ జరగాలండి. ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరగాలి. ఫస్ట్ థింగ్ అయితే. డిస్కషన్ స్పేస్ కూడా లేకుంటే చాలా కష్టమండి. ఫస్ట్ థింగ్ అయితే. నిజంగానే చాలా కష్టం. డిస్కషన్ జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా చేయొచ్చండి.
ఆ డిస్కషన్ వినాలన్నా ఫస్ట్ మనం ఆయన లైన్‌లో ఆయనకు ఎర్న్ చేసి చూపిచ్చి అప్పుడు మాట్లాడితే ఆ డిస్కషన్ కూడా యాహ్! వినడానికి యాక్సెప్ట్ సో చేస్తారు. అదే చెప్తున్నానండి. ఫస్ట్ అసలు డిస్కషన్ చేసే పరిస్థితే లేకుంటే డిస్కషన్ స్పేస్ క్రియేట్ చేయడం మీద కొంచెం వర్క్ చేయాలి అండి. డిస్కషన్ స్పేస్ క్రియేట్ చేయడం మీద వర్క్ చేయాలి అంటే ఏంటంటే అండి, ఫస్ట్ ఏం చెప్పొద్దండి. హ్మ్. ఫస్ట్ ఏం చెప్పడం గాని, కన్విన్స్ చేయడానికి గాని ప్రయత్నం చేయొద్దు. సో, ఫస్ట్ మన లోపటలోనే చాలా మైండ్‌సెట్ చేంజ్ రావాలండి. అంటే ఇప్పుడు, ఇప్పుడు ఇది కొంతమంది వ్యక్తులండి ఇంకా ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఏదైతే ఉందో అండి, అంటే ఈ ప్రాసెస్‌లో ఫెసిలిటీసే మెయిన్ ఇంపార్టెంట్ అనే లెవెల్‌లో ఉన్నవాళ్ళే ఎక్కువ మంది అండి. ఫస్ట్ అది అర్థం ఓకే. చేసుకోండి. ఓకే. ఓకే. అయితే మనము ఒక వ్యక్తితో పెళ్లి చేసుకున్నామా, ఒక వ్యక్తితోని సంబంధం కలుపుకుని ఒక ఆఫీస్‌లో జాయిన్ అయ్యాము. అప్పుడు కూడా మనకు అవగాహన లేదు గదా! ఏ వ్యక్తి సరైనోళ్ళని. హ్మ్. అప్పుడు అవును. వేరే పారామీటర్స్‌తోని వి వి జాయిన్ ఎ ఆఫీస్ ఆర్ వి మ్యారీ ఆర్ వి జాయిన్ ఎ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ ఇలా చేస్తాం గదండీ. రైట్? అవును. సో, దానికి కూడా బాధ్యత మనమే. అంతే తప్ప మనల్ని ఎవరో తీసుకొచ్చి బలవంతం చేయలే. రైట్? సో, అప్పుడు యాక్చువల్‌గా వాళ్ళ గురించి మనకు ఏం తెలీదు గాబట్టి, అదే మీకు మనము తెలియకుండా మీ పేరెంట్స్ తెలియని అయినా వాళ్ళకి కూడా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. నిర్ణయం తీసుకోనోళ్ళు ఎవరైనా అండి. నిర్ణయం తీసుకోనోళ్ళు ఎవరైనా ఆ! నేను చెప్పేది. ఏదైతే మనం సరే ఇప్పుడు రేపటి రోజు మనం కూడా నిర్ణయం తీసుకుంటాం కదండీ మన పిల్లల గురించి. హ్మ్. అవును. ఇప్పుడు ఏ స్కూల్‌లో జాయిన్ చేయనేది కూడా ఒక నిర్ణయమే గదా! హ్మ్. హ్మ్. సో, అక్కడ కూడా ఇలా జాయిన్ చేశామా? లేదా? ఎన్నిటి బట్టి కండిషనింగ్ అవుద్దండి మనిషికి. సో, డబ్బే ప్రధానం అనుకోవడం అనేది చాలా, 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 చాలా 99% పీపుల్‌లో ఉండేదండి. ఫస్ట్ థింగ్. సో, దాన్ని అర్థం చేసుకోవడం ఒకటి. ఇంకొకటి ఈ ఎందుకు డబ్బే ప్రధానం అనుకుంటారంటే దాని ఎనకాల కూడా చూస్తే దాని ఎందుకు డబ్బు ప్రధానం అనుకుంటారని చూస్తే కూడా డబ్బు వల్ల మన ఫ్యామిలీ ఇంకింత సెక్యూరిటీ ఉంటది అనుకోవడం కాదే కదండీ! ఫ్యామిలీ మంచి కోరే కదా! వాళ్ళు కూడా అనేది. హ్మ్. దాని ఎనకాల ఉద్దేశ్యము కరెక్టే మిమ్మల్ని బాధ సార్. పెట్టాలని డబ్బు కానీ వల్ల మనకి సౌకర్యాలు చేకూరుతాయి. బట్ హ్యాపీనెస్ అనేది రాదు. నేను అదే ఎప్పుడైతే అంటున్నాను. మనం ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు సెల్ఫ్‌గా ఏమైద్ది అంటే అండి, ఓపెన్ అప్ అయ్యి ఆ అవును. క్లారిటీ ఇప్పుడు వస్తువుల నుంచి హ్యాపీనెస్ అనేది ఎక్కువ రాదు అనే క్లారిటీ లేక హ్మ్. హ్మ్. వస్తువుల నుంచే నాకు చాలా రెస్పెక్ట్ ఒస్తది. మన సేఫ్టీ ఉంటది. ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటది. హ్యాపీనెస్ ఒస్తది అనే బలంగా నమ్మి చేసేవాళ్ళే అండి. ఎక్కువ డబ్బువే ప్రధానంగా పెట్టేవాళ్ళు. అవును. ఓకే. సో, ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇంకొంచెం బాగా డీపర్‌గా డిస్కస్ చేయాల్సొస్తది ఒకటి. అండ్ అప్పుడు అవతల వ్యక్తుల పట్ల ఇది ఉంది చూడండి. సో, కంప్లీట్‌లీ ఇదొక కంపిటెన్స్ ఇష్యూ. మనల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని గాని, ఇంకో దాని గాని కాదు అనేది అర్థమైనప్పుడండి, ఆ ఫీలింగ్ అయితే అవతల వ్యక్తి పట్ల ఏదైతే ఫీలింగ్ ఉంటదో అండి, అది బెటర్ అండ్ బెటర్ అవుద్దండి. సో, ఫస్ట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ దట్ ఫర్ సమ్ టైమ్ వర్క్ ఆన్ యువర్ ఇన్‌సైడ్ ఫీలింగ్ అండి. ఇన్‌సైడ్ ఫీలింగ్ టువర్డ్స్ అదర్ పర్సన్. లైక్ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. బట్ అవును. అవతల పర్సన్ ఫలానా మైండ్ సెట్‌లో ఉండడం వల్ల ఫలానా డెసిషన్ రైట్ అనుకుంటున్నారనేది అది రియాలిటీ. ఓకే. దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు ఫోర్స్ అస్. ఈళ్ళు కూడా ఒక ఫ్యామిలీకే చేసినట్టు గాని ఇలా చెప్పే చాలా మంది దే డోంట్ వేస్ట్ మనీ మోస్ట్ లైక్లీ. ఇంకా చెప్పాలంటే దాన్ని అవును. దాచిపెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు, పెంచుదామని చూస్తుంటారు గానీ అవును. అలా అవును. కూడా కాదు చెప్పాలంటే. ఈవెన్ వాళ్ళకి కూడా ఖర్చు పెట్టుకోరాళ్ళు సరిగ్గా. ఓకే. హ్యాపీనెస్ మీద ఫోకస్ లేదు సార్. అదే. ఎంతసేపు సో, దాని చూసినా గురించే అండి. బట్ ఫ్యామిలీ కన్సర్న్ ఉంది కాబట్టే చేస్తూ ఉంటారండి. సో, దాన్ని ఇంకొంచెం మనం ఎంపథెటిక్‌గా దీన్ని డీల్ చేయడం గాని, మనలో ఫీలింగ్ మీద వర్క్ చేస్తే, అప్పుడు ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ బెటర్ అవుద్దండి. ఒకసారి కమ్యూనికేషన్ బెటర్ అయ్యాక, ఇంకొకటేంటంటే మన సైడ్ నుంచి కమ్యూనికేషన్ కూడా నువ్వు రాంగ్ అనేది కాకుండా, ఇంకో వేరే సెషన్స్ ఉన్నాయండి. మేము షేర్ చేస్తాం అవి. నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ అని ఇలా ఉందన్నమాట. హౌ డు వి కమ్యూనికేట్ అవర్ నీడ్? ఇప్పుడేమంటారంటే, నువ్వు చెప్పే సజెషన్ రాంగు అనేది చెప్తూ ఉంటాం. అలా కాకుండా, ఇప్పుడు నాకు యాక్చువల్‌గా ఇలా చేయడం కంఫర్టబుల్ లేదు అనేది ఈగో లేకుండా చాలా క్లియర్‌గా చెప్పడం. రైట్? అవన్నీ కూడా చేయొచ్చు అండి. బట్ మేజర్ పార్ట్ అయితే ఫీలింగ్ మీద వర్క్ చేయడం అండి. ఫీలింగ్ మీద వర్క్ చేయడం. తర్వాత ఇంకొంచెం ఎలాబొరేట్‌గా డిస్కస్ చేయడం. దాంతోనే వర్కౌట్ అవుద్ది అండి. అండ్ ఈలోపు ఏం చేయొచ్చు అంటే, ఓకే. గివ్ మీ సమ్ టైమ్ అలాంటి మిడిల్ పాత్ కూడా తీసుకోవచ్చండి. గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు కూడా. వాళ్ళు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు గదా! రైట్. ఓకే. థాంక్ యూ. అండ్ హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఓవరాల్ టైమ్ వి స్పెండ్ ఇన్ ద ఫ్యామిలీ అనే విషయం డిస్కస్ చేసుకోవడం, ఇంకోటి చేసుకోవడం, ఓవరాల్‌గా ఎందుకు మనీ అని అనుకోవడం. చాలా సార్లు వాళ్ళ మైండ్‌లో ఒక కాలిక్యులేషన్ ఉండొచ్చండి. అది షేర్ చేయకపోవచ్చు, ఇంకోటి చేయకపోవచ్చు. అయన్నీ చాలా ఓపెన్ షేరింగ్ చేసినప్పుడే ఇవి ఫైనల్ క్లియర్ అవుతాయండి. బట్ కంప్లీట్‌లీ అండర్‌స్టాండ్ అండి. మనకు గనుక సఫిషియంట్ మనీ ఒకసారి ఉంది అనిపించాక దేర్ ఈస్ నో నీడ్ టు ఫర్ అనదర్ పర్సన్ ఆల్సో టు పుట్ మనీ ఎర్నింగ్ యాస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. దట్ టు వెన్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ వాట్ యూ ఆర్ డూయింగ్. బికాస్ ఫ్యామిలీ ఈస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అసలు.
అది వదిలేసి దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఇంకోటి చేయడం అనేది అయితే డజంట్ కమ్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకా ఎవరైనా ఎనీ క్వెషన్స్ తీసుకున్నాను. పర్టికులర్లీ ఉమెన్ ఇష్యూస్ మీద అండి గుడ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఉన్నారు. సో రేపు కాదు ఎల్లుండి థర్స్డే మార్నింగ్ మై వైఫ్ పూర్ణిమ ఇస్ దేర్. మా వైఫ్ ఉన్నారు పూర్ణిమ. సో షీ విల్ టేక్ ఎ సెషన్ అండి. సో అందులో ఇంకొంచెం డీటెయిల్గా తను హ్యాండిల్ చేస్తారు. ఉమెన్ వర్షన్ ఈజ్ మచ్ బెటర్. మేము ఎంత చెప్పినా చాలాసార్లు మాకు అర్థమైంది ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఉమెన్ ఇట్ ఈస్ ప్రాపర్ అండ్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్. చాలా కరెక్ట్గా అనిపిస్తుంది లేడీస్ చెప్తేనే. సో షీ విల్ కమ్ అండి ఎల్లుండి. సో మా స్టోరీ కూడా ఏంటంటే నేను చెప్పాను కదా, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నాకు ఇది వర్క్షాప్ ఇలా తెలిసింది. సో లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం ప్రయారిటీస్ ఉంటాయి అనేది నాకు కొంచెం అర్థమైంది అన్నట్టు. సో అర్థమైనప్పుడు ఫస్ట్ నేను అనుకున్నాను అన్నట్టు. సో పెళ్లి చేసుకోవాలని అయితే అనుకున్నాను, బట్ రైట్ పర్సన్ పెళ్లి చేసుకోవాలని చాలా క్లియర్గా అర్థమైందండి. సో దెన్ ఐ మెట్ పూర్ణిమ. దెన్ ఐ ఆస్క్డ్ హర్ టు అటెండ్ దిస్ వర్క్షాప్ అండి. పెళ్ళికి ముందే ఒకసారి అటెండ్ అవ్వు, దెన్ విల్ హ్యావ్ డిస్కషన్స్, దెన్ విల్ సీ అని అనుకున్నామండి. సో దెన్ అప్పుడు యాక్చువల్గా ఇది 8 days, ఇప్పుడు 1.5 hour అవుతుంది కదా ఇప్పుడు. అప్పుడు 8 days ఫుల్ డేస్ అయ్యేదండి. ఆన్లైన్ లేదు అప్పుడు. తను అప్పుడు డెలాయిట్ దీంట్లో పనిచేసేది, కాగ్నిజెంట్లో పనిచేసేది. సో హైదరాబాద్లోనే. సో 8 full days అండి, మార్నింగ్ టు ఈవినింగ్ ఉండేది. వర్క్షాప్ అటెండ్ అయింది తను. సో అటెండ్ అయిన తర్వాత we discussed so many things, and then we felt that yes, it's okay. So she's also into it, and in fact I mean whatever changes are there in me, it is and mainly due to her. ఇవన్నీ నాకు తనకంటే ముందే తెలిసినా సరే లైఫ్లో రావడం అనేది నాకే ఇంకా చాలా లేట్ అయిందండి. ఇన్ఫాక్ట్ మధ్యలో ఇంకా నేను చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసాను రిలేషన్షిప్లో, బట్ థింగ్స్ ఆర్ రియల్లీ వెల్ నౌ. సో షీ విల్ టేక్ సెషన్ అండి ఎల్లుండి. ఎనీ క్వశ్చన్స్ అండి? సో రిలేషన్షిప్లో ఫీలింగ్స్ గురించి మాట్లాడామండి. సో విశ్వాసము, ట్రస్ట్ అనేది ఫీలింగ్ ఫస్ట్ మాట్లాడాము. సమ్మానం, రెస్పెక్ట్ అండి. సో రెస్పెక్ట్ లైక్ అవతలి వ్యక్తిని మనం ఎలా అయితే సెల్ఫ్ ప్లస్ బాడీయో, అవతలి వ్యక్తి కూడా సెల్ఫ్ ప్లస్ బాడీ అండి. సో నేను బాడీ అండ్ ఫిజికల్ ఫెసిలిటీ సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ద్వారా నేను చూస్తున్నాను. అంటే బాడీ అంటే ఏంటి? తెల్లగున్నారా, నల్లగున్నారా, లావుగున్నారా, సన్నగున్నారా, పొడుగున్నారా, పొట్టిగున్నారా, బలంగా ఉన్నారా, ఇలా ఒకలాగా ఉంటే ఒక రెస్పెక్ట్, ఇంకోలాగా ఉంటే ఇంకో రెస్పెక్టా. ఫిజికల్ ఫెసిలిటీస్ పరంగా డబ్బులు ఉన్నోళ్ళ, డబ్బులు లేనోళ్ళ, కార్లో వచ్చారా, ఇల్లు ఎలా ఉంది. ఆర్ బాడీ ఏంటంటే ఎవరి కడుపులో పుట్టారు, అంటే ఏ కులంలో పుట్టారు, ఏ ప్రాంతంలో పుట్టారు, ఇలాంటి పై విషయాల మీద బాడీ, ఫిజికల్ ఫెసిలిటీస్, శరీరం సంబంధించి వస్తువులకు సంబంధించి ఆధారంగా అవతల వ్యక్తిని నేను చూస్తున్నాను. సెల్ఫ్ ఆధారంగా అవతల వ్యక్తి కూడా నాలానే కదా, వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలతో ప్రయత్నిస్తున్నారు, హ్యాపీగా ఉన్నాడు. నాకున్న శక్తి సామర్థ్యం నేను ప్రయత్నిస్తున్నా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇది తప్ప వేరేది ఏ డిఫరెన్స్ లేదు. అదే అర్థమైనప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరిని మనం గౌరవించగలుగుతాం. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఫర్ ఆల్. పెద్ద లేదు, చిన్న లేదు, ఉన్నోళ్ళు లేదు, లేని లేదు, అందరినీ మనం గౌరవించగలుగుతాం. ఇదైతే ఎప్పుడైతే అర్థం కాలేదో బాడీ వ్యూ, మెటీరియల్ వ్యూ, బాడీ వ్యూ ఉంటుందో అండి, అప్పుడు అందరినీ గౌరవించలేము. అండ్ మనకు కూడా అందరి నుంచి గౌరవం దొరకదండి. సో సొసైటీలోనే ఎనీ డిస్క్రిమినేషన్ ఉంటుంది చూడండి, ఉమెన్ డిస్క్రిమినేషన్ కానీ, క్లాస్ డిస్క్రిమినేషన్ కానీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ ప్రాక్టీస్ అయినాయి, ఈవెన్ రేస్ డిస్క్రిమినేషన్. ప్రతి డిస్క్రిమినేషన్కి మూల కారణం ఈ డిస్రెస్పెక్ట్ అండి. అంటే రెస్పెక్ట్ని కరెక్ట్గా చేయకపోవడం. అది లేకపోయేసరికి అవతల వ్యక్తి ఏమనుకుంటారంటే, నాకు రెస్పెక్ట్ లేదు, మా చుట్టాలలో గౌరవించట్లేదు, ఇంకెన్ని నగలు వేసుకోవాలి నేను, ఇంకెన్ని చీరలు వేసుకోవాలి, ఇంకెన్ని సూట్ వేసుకోవాలి, నేను ఇంకో పెద్ద కార్లో వెళ్ళాలి, అప్పుడు నాకు రెస్పెక్ట్ వస్తుంది అనే బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసి అలా వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ అవన్నీ చేసినా మీరే చూడండి, మీరు ఇప్పుడు బాగా నగలేసుకున్న బాగా బట్టలు వేసుకున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ ఇస్తున్నారా, ఊరికి పై యాక్షన్ ఇస్తున్నారా? సో మనం వేసుకున్న రేపటి రోజు అదే జరుగుతుంది కదా, రైట్? సో ఆ విషయం అర్థమైతే అప్పుడు మనకి ఎంతో రిలాక్స్గా ఉంటుందండి. అసలు ఎంతో రిలాక్స్ ఉంటుంది. మనం ఫంక్షన్కి వెళ్తాం కదా, చూడండి రైట్ ఏం జరుగుతుంది. సో ఈ రెండు డిస్కస్ చేసామండి. విశ్వాసం అనేది, సమ్మానం అనేది డిస్కస్ చేసామండి. ఈరోజు ఈ మమత, వాత్సల్యం, స్నేహం కూడా మెన్షన్ చేశారు. అఫెక్షన్ అనేది ఎవరినైనా సరే మనకు రిలేటెడ్ పర్సన్ అనుకోవడం స్నేహం. అది కనుక ఉంటే దెన్ వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ రిలేటివ్స్, వీఆర్ రిలేటెడ్ పర్సన్.
అండ్ మిగతాయి చాలా విషయాలు నేను చేయాల్సినవి. కానీ ఇవి ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లో ఇవి కవర్ అవ్వవు. సో, శ్రద్ధ, గౌరవం, కృతజ్ఞత, ప్రేమ ఇవన్నీ ఎప్పుడైనా ఆఫ్‌లైన్ వర్క్‌షాప్ మీరు 2 మంత్స్‌లో అలా ఉంటదండి. ఒక ఫిబ్రవరిలో అలా పెడతావచ్చు మేము. కొంచెం 2, 3 డేస్ టైం కావాలండి ఇవన్నీ కవర్ చేయాలి అంటే. సో, ఈరోజు మాత్రం ఈ మమతా వాత్సల్యం గురించి డిస్కస్ చేస్తాం. ఎనీ క్వెషన్స్ అండి? క్వెషన్స్ ఆర్ షేరింగ్స్? సార్ యాహ్! సునీత గారు చెప్పండి. ఈ రెస్పెక్ట్ విషయంలో సార్ ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది సార్. చెప్పండి. మన పక్కన వాళ్ళకి పొజిషన్ బట్టి ఆర్ వాళ్ళ జాబ్‌ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చి హ్మ్. ఇప్పుడు ఒకళ్ళకి ఇస్తారు, ఒకళ్ళకి ఇవ్వరు సార్. అవును. ఆ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక నెగ్లెక్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అవును. హ్మ్. అది కూడా తప్పేనా సార్? సో, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నాకే క్లారిటీ లేదు. ఇప్పుడు నాకు రైట్ అండర్‌స్టాండింగ్ లేదు. సో, మిమ్మల్ని ప్యూర్‌గా నీకు డబ్బు బట్టి, చదువుని బట్టో, పొజిషన్ బట్టో నేను ఎక్కువ తక్కువగా చూస్తున్నాననుకోండి. హ్మ్. హ్మ్. దాన్ని బట్టి మీరు బాధపడుతున్నారు. హ్మ్. సపోజ్. హ్మ్. ఓకే సో, సార్. మరి ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది నాలో గదండీ! అలా అందరూ అదే ఉంటాయి సార్. అప్పుడు నేనేమంటున్నానంటే అనిపిస్తుంది సార్. ప్రాబ్లమ్ నాలో ఉంది. మీరు డిస్టర్బ్ అవుతున్నారు కదా! అయితే హ్మ్. అవతలి వ్యక్తి రాంగ్ బిహేవియర్ వల్ల, అవతలి వ్యక్తి రాంగ్ మైండ్‌సెట్ వల్ల మనం డిస్టర్బ్ అవ్వాలా? లేదా? అనేది మన చాయిస్ ఉందండి అక్కడ. అక్కడ హ్మ్. మన చాయిస్ ఉంది అంటున్నాను. అది ఆటోమేటిక్ కాదు. సపోజ్ నేను ఒక ఫంక్షన్‌కెళ్ళానండి. హ్మ్. పక్కన ఇంకొకరు గూడా ఉన్నారు. వాళ్ళు ఏదో గ్రాండ్‌గా బట్టలేసుకున్నారనుకుందాం. వాళ్ళని చూసి వాళ్ళు బాగా వెల్కమ్ చెప్పి మిమ్మల్ని చూసి ఓకే అని లైట్‌గా స్మైల్ చేశారు. అది జరిగినప్పుడు నాలో ఏ విధమైన భావం ఉంటది అనేది 100% నా చేతిలో ఉంటదండి. రైట్. ఓకే దానికి సార్. నేను గనుక డిస్టర్బ్ అవ్వకుండా ఉండి వాళ్ళని దగ్గరికెళ్ళి ప్రేమగా మనస్ఫూర్తిగా వాళ్ళు పలకరిస్తే వాళ్ళు కూడా కరెక్ట్‌గా రెస్పాండ్ అవుతారు. అండ్ అవ్వకపోవచ్చు కూడా. బట్ వాట్ ఐ కెన్ డూ ఈస్ దట్ ఐ కెన్ బి ఇన్ ఎ స్టేట్ వేర్ ఐ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై ఇట్. ఆ సిట్యుయేషన్‌లో నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉండగలను. ఎందుకంటే నాకు విషయం అర్థమవుతుంది కాబట్టి. అవతల వాళ్ళు ఏ విధంగా మనల్ని చేస్తారనేది మన చేతుల్లో లేని విషయం గదండీ. అండ్ ఇది సార్ ఇది రాంగ్. ఎవరో బయట రాంగ్. వాళ్ళైతే అనుకోవచ్చు సార్. మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఎళ్తాము. ఆయన ఎవ్వరైనా వరకు అండి. రెస్పాండ్ అవుతారు. ఎవరైనా అండి. ఇప్పుడు ఎవరైనా వైఫ్ అండ్ హస్బాండ్ గూడా ఎగ్జాక్ట్‌లీ సేమ్ ప్రాబ్లమ్ వస్తదండి. ఇప్పుడు వైఫ్ అండ్ ఎంతమంది ఇప్పుడు మగవాళ్ళు, ఆడవాళ్ళు తక్కువ అని భావం ఉన్నోళ్ళు లేరండి. చాలా ఉంటారు. ఇట్స్ ఎ వెరీ కామన్ ఇష్యూ. మన పేరెంటింగ్‌లోనే తేడా ఉందది. అబ్బాయిని ఒకలాగా, అమ్మాయిని ఒకలాగా చూస్తూ పోతూ ఉంటే అండ్ థాట్స్ హౌ గ్రోన్ అప్ మేల్ పర్సన్ గూడా అలా ఉంది. తర్వాత వాళ్ళు అలా బిహేవ్ చేయడం జరుగుతుందండి. బట్ దెన్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ అయితే మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండామండి. డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం అనేది మన చేతిలో ఉన్న పనండి ఫస్ట్ థింగ్. ఓకే సార్. అండ్ అది ఉన్నప్పుడండి ఈ పర్సన్‌ని ఎంతవరకు కరెక్ట్ చేయగలం అనేదైతే లిమిటెడ్ ఆప్షన్స్ అండి అది. లిమిటెడ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండి మనం ఇంకా బెటర్‌గా ఉంటున్నప్పుడు దేర్ విల్ బి అన్ ఇంపాక్ట్ ఆన్ అదర్ పర్సన్. సెకండ్ థింగ్ ఏందంటే నెక్స్ట్ జనరేషన్‌ని మనం చాలా బాగా చేయగలుగుతాం. ఒక డిస్టర్బ్ అయిన పర్సన్ పేరెంటింగ్ కూడా సరిగ్గా చేయలేరు. యాహ్! యెస్ సార్. షూర్. రైట్. పేరెంటింగ్ కూడా సరిగ్గా చేయరు. రాంగ్ ఎగ్జాంపుల్స్ కూడా వెళ్ళిపోతుంటాయి. దిస్ మచ్ ఈస్ 100% ఇన్ అవర్ హ్యాండ్. ఐ యామ్ ష్యూర్ మీరందరూ ఆల్రెడీ ఇలాంటివి ట్రై చేస్తూనే ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ హార్డ్ ప్రాబ్లమ్ అండి. ఈ హ్మ్. హార్డ్ ప్రాబ్లమ్. అండ్ సొసైటీ ఓవరాల్‌గా ఒక స్టేట్మెంట్ చేయాలి అంటే పాట్రియార్కల్ అండి. అంటే పితృసామ్యవాదం, మేల్ డామినేటెడ్‌గానే ఇప్పుడు వరకైతే అలా ఉందండి. ఇట్ ఈస్ చేంజింగ్ ఎ లాట్. నిజంగానే చాలా చేంజెసే వస్తున్నాయి. కానీ ఇంకా చేంజ్ కావాల్సింది కూడా చాలా ఉందండి. యాహ్! అయితే దీంట్లో ఈ అన్ని విషయాల్లో ఏంటంటే అండి మనకు అవతల వాళ్ళు సరిగ్గా ఉండాలి అనే ఎక్స్‌పెక్టేషన్ కూడా చాలా ఉందండి. అది ఉండడం అనేది మరీ ఈ మాత్రం ఎక్స్‌పెక్టేషన్ కోరుకోవడం అన్యాయమా అండి అని అనిపిస్తది గానీ, బట్ దెన్ పరిస్థితి అలా ఉంది. అవతల వాళ్ళు మంచిగానే ఉంటే ఓకే. మంచిదే. కానీ వి హావ్ టు లెట్ గో ఈవెన్ దట్ ఎక్స్‌పెక్టేషన్. లెట్ గో అనే పదం వాడుతున్నాడు. అంటే ఇంకా వదిలేయడం. రైట్? లెట్ గో. దిస్ పర్సన్ ఒక అంచనా వస్తది కదండీ. చాలా రోజులు ఒకరితో కలిసి ఉంటుంటే అంచనా వస్తది. లైక్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈస్ హి కేపబుల్ ఆఫ్ రెస్పెక్టింగ్ వుమెన్ ఆర్ నాట్? రెస్పెక్టింగ్ డూయింగ్ సర్టెన్ ఇంట్లో పనులు చేయాల్సిన కెపాసిటీ ఉంటే లేదు. వాళ్ళు బయట సైంటిస్ట్ కూడా కావచ్చండి. రైట్? ఇంకోటి కూడా కావచ్చు. ఇంకో సక్సెస్‌ఫుల్ బిజినెస్ పర్సన్ కావచ్చు. ఇంట్లో బాధ్యతగా ఉండగల కెపాసిటీ ఉంటే లేదు. ఉండరు. రైట్? దెన్ ఎట్ దట్ టైమ్ నేనేం చెప్తున్నానంటే అలా ఉండడం ఓకే అని అనట్లేదు. వాళ్ళు అట్లనే ఉంటారని కూడా అనట్లేదు. నేనేమంటున్నానంటే ప్రస్తుత కెపాసిటీ ఈ రోజు
ఈ రోజు అవుతుందో 19 డిసెంబర్ 2024 అయితే ఈ మధ్య కెపాసిటీ లేదు. ఈ రోజు నేను ఎలా ఉండాలి అనేది నా చాయిస్. నేను ఫీలింగ్ డిస్టర్బ్ అయి ఉండడమా, లైక్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్‌గా ఉండడమా, సరైన భావంతో ఉండి అలా ఉంటుంటే ఇంపాక్ట్ అవతల వాళ్ళ మీద అప్పుడు ఇంపాక్ట్ పడుతుందండి. ఇది మిరకిల్ అండి యాక్చువల్‌గా. మనకు అనుకుంటా వదిలేసి ఉండడం అంటే కంప్లీట్ వదిలేసి ఉండడం కాదు. ఎంతో బాధ్యతగా ఉండడం. Like I stop expecting from this person what kind of feeling he will have towards me, what kind of behavior he will have towards me. Rather, I will be filled with the right feeling and behave very well with the other person. దాంతోని వాళ్ళు ఎంతో ఇంపాక్ట్ అయిపోయి లాట్ ఆఫ్ చేంజ్ విల్ హ్యాపెన్ ఇన్ అదర్ పర్సన్ అండి. యాజ్ ఆఫ్ నౌ ఏమైందంటే మనం వాళ్ళు సరిగ్గా లేరని డిస్టర్బ్ అవ్వడం వల్ల మనం అవతల వాళ్ళని ఇంపాక్ట్ చేయలేకపోతుంటాం. అవతల వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాం చాలాసార్లు. And it takes time. It's a long process also. సార్ సమస్య ఎక్కడ వస్తుందంటే మాక్సిమం మనము బై డిఫాల్ట్ మనం కరెక్ట్ అని ఫీల్ అవుతాం. అవునండి. అవును. అండ్ చాలా సార్లు ఏమైద్ది అంటే, ఇప్పుడు వాళ్ళకంటే కొంచెం బెటర్ ఉండొచ్చు మనం. కానీ మనలో కూడా 100% బెటర్ ఉండకపోవచ్చు. కొంచెం బెటర్ ఉండేసరికి మనల్ని మనం ఇక్కడ మనం కరెక్ట్ అని అనుకునే ఛాన్సెస్ ఎక్కువండి అర్జున్ గారు. అంటే అవతల వాళ్ళ వ్యూస్ ని, ఒపీనియన్స్ ని క్రిటిసైజ్ చేసినంతగా మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోము. యాహ్! యాహ్! క్రిటిసైజ్ అనే కంటే కూడా జడ్జ్ అనుకోవచ్చు. అవతల వాళ్ళని జడ్జ్ చేసేంతగా మనల్ని మన యాక్ట్, మన థింకింగ్ మనం జడ్జ్ చేయడం చాలా తక్కువ. సో ఈ ఫీలింగ్స్‌ని మన మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని చూడడం అనేది కొంచెం మన అందరికీ నార్మల్‌గా ఉన్న ప్రాక్టీస్ కాదండి ఇది. జనరల్‌గా చూడం. సిట్యుయేషన్స్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి అక్కడే ఆగిపోతాం గానీ, ఆలోచనలో ఆగిపోతాం గానీ, మన లోపల భావం ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకోవడం అనే పద్ధతి ఏదైతే ఉందో అది కొంచెం అలవాటు లేని పనండి. దాన్ని మనం ఫీలింగ్స్‌ని కరెక్ట్ చూసుకుంటూ నేను ఏమనలేదు, నేను ఇలానే అన్నాను, ఇలానే మాట్లాడాను అంటాము. అది బయటికన్న మాట. కానీ మనసులో ఉన్న భావన ఏంటి? అది పాయింట్ ఔట్ చేస్తున్నానండి ఇప్పుడు. అవును సార్. అవును సార్. యాహ్! సార్ నాకొక డౌట్ సార్. కుసుమ ఇప్పుడు గారు మీరు ఆల్రెడీ రిపీట్ ఆడియన్స్. అంటే నేను ఫస్ట్ ఆఫ్‌లైన్ వర్క్‌షాప్ అటెండ్ అయిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత హ్మ్. ఇన్ ద ప్రాసెస్‌లో ఇప్పుడు మీరు అంటున్నారు కదా! ఎదుటి అవును. వారి ఇంటెన్షను ఇవన్నీ మనం ఎలా అవును. అవుతుందంటేనండి, మనం అనుకుని ఇవన్నీ అంటుంటేనే మనం ప్రశాంతంగా ఉంటున్నాం. అవును. ఇలా అనుకోకుండా మనము నార్మల్‌గా ఉన్నామనుకోండి, మనం ఆ ప్రశాంతత పోతుంది. ప్లస్ ఇది ఎంతకాలం ఇలా అనుకుని చేయాలి. ఆటోమేటిక్‌గా మనం హ్యాపీగా, ఫ్రీగా ఉండలేమా అని అనిపిస్తుందండి. వస్తదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ నేర్చుకొని ఉంటారు గదా! హ్మ్. ఆ! బండి డ్రైవింగ్ గాని, కార్ డ్రైవింగ్ గాని నేర్చుకునే అవునండి. కొత్తలో జాగ్రత్తగా అదే క్లచ్ ఏంటిది, బ్రేక్ ఏంటి అవన్నీ ఉంటది. ఇప్పుడు అసలు అయేమన్నా మైండ్‌లో ఉంటాయండి ఆటోమేటిక్‌గా వస్తది చూడండి. సో, ఈ అది ఆటో ప్రాసెస్ మోడ్‌లోకి ఎళ్తదండి. కొన్ని రోజులయ్యాక అంటే టైం ఎందుకు ఫిక్స్‌డ్‌గా చెప్పలేము. 3 నెలలని, 6 నెలలని ఎందుకు ఫిక్స్‌డ్‌గా చెప్పలేము అంటే, మనము ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో చూడండి. అంటే ఇదంతా స్పృహతోని ఉండాలి గదండీ! ఇప్పుడు ఈ స్పృహతోని ఉండే విషయం అవేర్‌నెస్, ఆ! కాన్షియస్‌గా ఉంటున్న విషయం. అది మనం ఇప్పుడు 24 అవర్స్‌లో ఇప్పుడు చెప్పడానికి నెల రోజులు వర్క్‌షాప్ అటెండ్ అయ్యి నెల రోజులు అయింది అనుకున్నా, ఆ నెల రోజులలో ఒక వ్యక్తి అసలు 10 నిమిషాలు కూడా స్పృహతోని ఉండుండకపోవచ్చు. సో, కాబట్టి వర్క్‌షాప్ అయ్యి నెల రోజులైనా నాలో చేంజ్ రావట్లేదేంటి అంటే రాదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక వ్యక్తి ఉండొచ్చు చాలా కన్సిస్టెంట్‌గా ఇప్పుడు వర్క్‌షాప్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి కొంచెం రోజు ఒక గంట, 2 గంటలు దీనికి సంబంధించిన విషయాల మీద బాగా కంటెంప్లేట్ చేస్తుంటే, ఆ వ్యక్తిలో అసలు నెల కాదు కదా 15 రోజులే చాలా చేంజెస్ వస్తాయి. సో, ఎంత ఇంటెన్స్‌గా మనం దాని మీద ఫోకస్ చేసామనే దాన్ని బట్టి మనకు చేంజ్ వస్తది. దాని తర్వాత అది మనకు నేచురల్‌గా అయిపోద్దండి. అసలు సెపరేట్‌గా ఇంకేమి లాజిక్‌లు అబ్బో! అవును ఇంటెన్షన్ గదా! అది గదా! ఇయన్నీ ఆలోచించాల్సిన అవసరం గూడా ఉండదు. ఓకే. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఇంటెన్సివ్‌లీ వి డూ అండి. ఇప్పుడు సేమ్ అండి. ఇప్పుడు మనం ఒక వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటాం. రైట్. ఇప్పుడు ఒకడు ఏం చేయాలి, ఏంటి అనేది ఒకటి నేర్చుకున్నాం. తర్వాత నేను రోజు ఎక్సర్సైజ్ చేశాననుకోండి ఒక గంట, అప్పుడు క్విక్‌గానే చేంజ్ వస్తది. అలా కాకుండా ఓ రోజు చేసి, 2 రోజులు చేయకుండా మళ్ళీ ఓ రోజు చేసి అలా ఉందనుకోండి. ఇప్పుడు అవ్వదు గదా! ఓకే. ఓకే అండి. యాహ్! కన్సిస్టెంట్ యాహ్! ప్రాక్టీస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాక్టీస్ అండి. దాన్ని కూడా బాగా చేంజ్ వస్తదండి. అందుకే ఓకే అండి. చివరికి చెప్తామండి. సెవెంత్ డే అండ్ ఎయిత్ డే చెప్తాము. ఒక ప్రాక్టీస్‌ని ఇప్పుడు మీరు ఇదివరకు అటెండ్ అయ్యారు కాబట్టి మీకు తెలుసా సేవర్స్ ప్రాక్టీస్ అని చెప్పాం కదా! సో, ప్లీజ్ ట్రై టు హావ్ వన్ ప్రాక్టీస్ థాట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ అండి. ఒక డైలీ ప్రాక్టీస్ అనేది మనకుంటే.
అంటే ఇదివరకు ట్రెడిషనల్గా డైలీ ఓ పూజ చేయండి అన్న, కొంచెం టైం స్పెండ్ చేయండి అన్న ఒక రిచువల్ లాగా చెప్పినా దాని వెనకాల ఉద్దేశం కూడా ఇది. ఎవ్రీడే లెట్ us have some time for our own development. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే అండి. Yeah. థ్యాంక్ యూ అండి. దాశరథ్ గారు మెసేజ్ చేశారు. సో 3 పూటలు ఎలా తింటున్నామో అలా దీన్ని కూడా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాలని. ఎస్ అండి, కరెక్ట్. బాడీ అర్థమైపోయింది, బాడీ అవసరాలు తీర్చుకోవాలి, తినాలి అని. ఈ సెల్ఫ్ పార్ట్ అర్థం కాలేదు. అర్థమైనప్పుడు మనం దీన్ని కూడా చేస్తామండి అంతే రెగ్యులర్గా. ఎనీ క్వశ్చన్ అండి? సార్ ఒక మాట, షూర్ అండి, మళ్ళీ ఇక్కడ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రాక్టికల్ ఇష్యూస్ నేను గమనిస్తే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2 థింగ్స్ అండి. మీరు చెప్పింది ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కన్నా పాజిటివ్గా ఉండగలిగితే స్లోగా అదర్ పర్సన్ విల్ చేంజ్ అండి డెఫినెట్గా. అవునండి. నేను ప్రాక్టికల్గా చూశాను. అవును, అవును, మీకు కూడా అర్థం అవుతుంది, అంటే అది ప్రాక్టికల్గా తెలుస్తుంది మనకు కూడా. కరెక్ట్. ఎందుకంటే ద ఫోకల్ పాయింట్ ఈజ్ యువర్ బిహేవియర్, నాట్ ద అదర్ పర్సన్. ఇది ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు మీరు హైలైట్ చేసింది. అంటే మనం కొంచెం ఒకవేళ మనతో వాళ్ళు పొరపాటుగా బిహేవ్ చేసినా కూడా మనం ఏంటంటే కొంతకాలం చాలా ఓర్పుగా, సహనంగా, పాజిటివ్గా ఉండగలిగితే ఛాన్సెస్ ఆర్ దట్ వాళ్ళ అవతల మనిషిలో కూడా ఒక మంచి ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫోకల్ పాయింట్ ఈజ్ అవర్ బిహేవియర్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ ప్రాక్టికల్గా ఎస్పెషల్లీ లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే చాలా మందికి వాళ్ళు ఏంటంటే యూజువల్గా ఆ కంటైన్మెంట్, అంటే ఇట్స్ ఏ వెరీ స్మాల్ గ్రూప్ దే లివ్ ఇన్ అండి. అంటే లైక్ ఫ్యామిలీలో ఉన్న వర్క్ రీత్యా కావచ్చు, సోషల్ కండిషన్స్ రీత్యా కావచ్చు. అంటే జనరల్గా ఏంటంటే స్పౌస్ అను, చిల్డ్రన్ అను, అదర్ పేరెంట్స్ అను, లేదా ఇమ్మీడియట్ ప్రైమరీ రిలేషన్స్ అని అలా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే అదర్ దాన్ దిస్ గ్రూప్ యూజువల్ ప్రాక్టికల్గా ఏమవుతుందంటే దే డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ఎనీ కైండ్ ఆఫ్ యాక్సెస్ టు అదర్ గ్రూప్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఇక్కడ మీరు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళంతా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో వాళ్ళు నిజాయితీగా ఆలోచిస్తే ఇంతవరకు అదివరకు ఇలాంటి పాజిటివ్ గ్రూప్లో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉండేది. సో అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నేను తీసుకొస్తుంది ఇక్కడ ఈ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ద కైండ్ ఆఫ్ కమ్యూనిటీ, అంటే కమ్యూనిటీ అంటే మనం ఫిజికల్గా ఉండే మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో లేకపోతే కాలనీ అని కాదు. సో అంటే యువర్ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ అంటే యువర్ సర్కిల్ అనేది అనమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకటేంటంటే ఒక స్మాల్ సర్కిల్ వేర్ వీఆర్ లివింగ్ ఇన్, అంటే ఫ్యామిలీలో ఉన్న కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అదర్ పర్సన్స్ బిహేవియర్ సరే లేదు, ఇన్లాస్ కావచ్చు లేకపోతే స్పౌస్ కావచ్చు, ఫర్ ఎనీబడి మేబీ మేల్ ఆర్ ఫీమేల్ పర్స్పెక్టివ్లో. సో అప్పుడేమవుతుందంటే ఇట్స్ ఎ స్మాల్ గ్రూప్ దట్ వీఆర్ ఫోర్స్డ్ అండ్ వీఆర్ మ్యాండేటరీ టు లివ్ ఇన్. మన ఫ్యామిలీలో అది లైఫ్లో సెట్ అయ్యింది ఒకటి. సో అది ఓకే అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ టు ఆ సర్కిల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏంటంటే లెట్ us బీ పాజిటివ్. మీరు ఏంటంటే చాలా ఓర్పుగా, సహనంగా ఉండేందంటే మీరు దాని గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ పాయింట్ అంటే ఎవరైనా బిహేవియర్ సరిగ్గా లేదనుకోండి, మనం ఏంటంటే ఒంటరిగా ఉండి ఎక్కువగా ఆలోచించకొద్దీ అదే నెవర్ ఎండింగ్ లూప్ అయిపోద్ది అనమాట. సో అక్కడ ఏం చేయాలంటే మనం ఏంటంటే మనం పాజిటివ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలండి. అంటే మంచి బుక్స్ కొనుక్కోవాలి, ఓకే అండి, మళ్ళీ చదువుకోవాలి, అదొకటి. Yeah. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏంటంటే సెకండ్ థింగ్ అంటే ఈ కమ్యూనిటీ అంటే ఇప్పుడు ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు, దీన్ని బట్టి మీరు పాజిటివ్గా ఉండగలుగుతున్నారు. ఇలాంటి గ్రూప్స్లో మీరు ఉండటానికి ట్రై చేయాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీరు చెప్పింది చాలా మంది ట్రై చేస్తూ ఉంటారండి. లేడీస్ క్లబ్స్ అని, కిటీ పార్టీస్ అని, అవన్నీ ఇవన్నీ టూ మెనీ పీపుల్ ఉంటారు. సూపర్ఫిషియల్ గ్రూప్స్ అని కూడా పెద్ద లాభం లేదండి. అంటే పాజిటివ్ But the గ్రూప్స్, point- the ఐ point- మెన్షన్ I'll try- పాజిటివ్ గ్రూప్స్. ఐ ట్రై టు రీవర్డ్ ఇట్ అండి. ఏంటంటే చాలా సార్లు యాజ్ మల్లి గారు పాయింటెడ్ అవుట్, ఐ మీన్ మెనీ ఉమెన్ రైట్, ఒకటి ఏమవుతుందంటే వీ టెన్ టు ఓవర్ ఎవాల్యుయేట్ ద రిలేషన్షిప్ అండి. లైక్ లైఫ్ మొత్తం ఇంకా మా ఆయనే, దిస్ పర్సన్ బిహేవియర్, వాట్ he behaves towards me, what the feeling he has towards me makes too much of a difference అండి. too much of a difference. why should it be like that, రైట్ అనే విధంగా కొంచెం అదే ఆ టెండెన్సీ అయితే జనరల్గా ఉంటుందండి చాలా ఉమెన్లో. ఇఫ్ దట్ కెన్ బి వర్క్డ్ అవుట్. ఎనీవే ఐ విల్ స్టాప్ ఇట్ హియర్ అండి. యాజ్ ఐ సెడ్ ఐ విల్ టేక్ దీస్ ఇష్యూస్ ఆన్ ద థర్స్డే అండి. థర్స్డే తీసుకుంటారు. దట్ ఈస్ దేర్ అండి, దట్ టెండెన్సీ ఈస్ దేర్ ఇన్ ద ఉమెన్.
దట్ మానసికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని గ్రూప్‌లో పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చండి. ఎక్కడికి పోయినా మనం పోయేది ఈ మైండ్‌తోనే. సో, కొద్దిసేపు డైవర్షన్స్ ఉండొచ్చండి. బట్ పర్స్పెక్టివ్ చేంజ్ అనేది రావాలి. ఫీలింగ్ చేంజ్ అనేది రావాలి. ఈ ఎక్స్‌పెక్టేషన్ అనే చేంజ్‌తో రావాలండి. ఎనీవే. సో, మేబీ వన్ మోర్ క్వెషన్ ఐ విల్ వెయిట్ అండ్ దెన్ గో టు కంటెంట్. సార్ ఒక్క ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేయొచ్చా సార్ ఇదే ష్యూర్ విషయం? అండి. ఇప్పుడు మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే. సో, బయట ఎవరైనా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు నా వైపు తిరిగి చూడరు సార్. నేను మాట్లాడుతుంది కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. ఆయన వైపే చూసి మాట్లాడతారు. సరే ఆయనకి అంతా తెలుసు, నాకు తెలీదు అంటానికి ఇంట్లో ఆయన నా మీద డిపెండ్ అవుతారు. పలానాది ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏం చేద్దాం చెప్పు? నువ్వు కరెక్ట్‌గా చేస్తావు. నువ్వంతా అనాలిసిస్ చేస్తావు నా మీద డిపెండ్ అవుతారు. సో, ఒక మనిషి జెండర్‌ని బట్టి, పొజిషన్ బట్టి వాళ్ళకంతా తెలుసు. పక్కనోళ్ళకి ఏమి తెలీదు అని వాళ్ళనుకుంటున్నారు. యాక్చువల్‌గా అది కరెక్ట్ కాదు. వాళ్ళేమో ఆయనకంతా తెలుసనుకుంటున్నారు. ఆయన నాకు గూడా తెలుసనుకుంటున్నారు. అది వాళ్ళది అండర్ రేటెడ్ చేస్తే నేను ఇంట్లో ఇంత చేస్తాను, ఇంత కంట్రిబ్యూట్ చేస్తాను, ఇన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను. సో, బయట వాళ్ళెందుకు అంత అండర్ రేటెడ్ చేస్తారు? వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ జేయాలా? వదిలేయాలా? కాదండి. ఇది ఇప్పుడు వాళ్ళు అండర్‌రేట్ చేస్తే మీకు నష్టం ఏంటండి? చాలా అసలు See, it is whether రెస్పెక్ట్ లేదు. what rating on a 0 to 5 scale, what rating whether they rate me as 0 or 1 or 2 or 5 is their choice, right? And even if they rate 5, I am 3, it is overrating. I am 3, they are rating me as 1 and 2, it is underrating. And it is their capacity to rate, what they think about me. It is completely their clarity kadandi. Why should I depend on their rating? హర్ట్ అవుతున్నాను సార్ అసలు. హర్ట్ చెప్పేది అయ్యేది హర్ట్ అవ్వట్లేమండి. నేను హర్ట్ చేసుకుంటున్నాను అనే రిఫ్రేజింగ్ చేయాలండి దీన్ని. ఇప్పుడు అదర్ బేసిక్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నా ఉండాలి కదా సార్. నేనేమైనా ఎక్స్‌ప్రెస్ ఉండాలి చేయాలన్నా అనేది కూడా మన ఎక్స్‌పెక్టేషన్ అండి. ఇప్పుడు వాళ్ళు నన్ను బేసిక్‌గా మనిషిలాగానే గుర్తించాలనేది మన ఎక్స్‌పెక్టేషన్. ఇట్ ఈస్ యువర్ చాయిస్ వాట్ టు డూ విత్ థట్. రైట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళ సంస్కారం బట్టి కదండీ ఉండేది. హ్మ్. రైట్. ఇప్పుడు కాకపోతే మనకిప్పుడు బాధ ఎక్కడి నుంచి వస్తుందండి? ఐ మీన్ సారీ నేను కొంచెం స్ట్రాంగ్‌గా చెప్పాను. లేదు సార్. లేదు వాళ్ళ ఐయామ్ ఓపెన్ టు ట్రూత్. ఆ! ఐయామ్ ఓపెన్ టు అదే. ట్రూత్. ఇప్పుడు మరి వాళ్ళ జ్ఞానం లేనిది మనం ఏం చేయగలమండి? 1. 2 ఇక్కడ హర్ట్ అవుతున్నాము అనే విక్టిమ్ మెంటాలిటీ కూడా చాలా రాంగ్ అండి సునీత గారు. హ్మ్. నేను విక్టిమ్ అనుకుంటే దారుణంగా ఉంటదండి లైఫ్. యూ ఆర్ నాట్ విక్టిమ్. యూ ఆర్ విక్టిమ్. ఎవరి చేతిలో విక్టిమ్ తెలుసా? మీ చేతిలో మీరే. ఓకే సార్. రైట్. మనం ఎందుకు విక్టిమ్ అనుకోవాలండి? రైట్. వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఆ బిహేవియర్‌కి నేను మనసులో ఏ భావంతో ఉంటున్నా అనేది నా చాయిస్. వాడు నా మొహం చూడట్లేదు. అటు చూస్తుండు. చూడకపోని. ఎందుకు చూడాలి వాళ్ళు? అండ్ మోర్ ఓవర్ అలా చూడకపోతే వాడి కర్మ. రైట్. వాళ్ళది ఉంటది. సో, ఇప్పుడు నేను దానికి హర్ట్ అవుతున్నా అని అనుకుంటాను చూడు. ఇది ఆటోమేటిక్ కాదండి. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. వాళ్ళు ఇలా ఉండొచ్చు. ఆ తర్వాత కూడా ఐ కెన్ బి కంఫర్టబుల్. ఆ అవేర్‌నెస్ ఉంది. ఒక చిన్న చేంజ్ ఉంది చూడండి. మనలో భావంలో చేంజ్ చేసుకోవడం. అది మన చేతిలో ఉందండి. అది మనం అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదొస్తదండి. దట్స్ వాట్ సెల్ఫ్ టాపిక్ చెప్తాము. దాంట్లో ఇంకా డీటెయిల్‌గా చెప్తాము. సో, వి క్యాన్ బి దేర్ ఇన్ ద సేమ్ సిట్యుయేషన్ వితౌట్ గెట్టింగ్ హర్ట్. వెదర్ ఐ గెట్ హర్ట్ ఆర్ నాట్ ఈస్ అవర్ చాయిస్ అండి. నా స్కిల్ నేను ఉంది అన్నది ప్రూవ్ చేసుకోకూడదా సార్? అది కూడా తప్పేనా? ఇప్పుడు నాకు ఈ స్కిల్ ఉంది. నేను ఇందులో ఎక్సలెన్స్ ఉన్నాను అన్నది వాళ్ళ ముందు అంటే చెప్ ఆ! ఇప్పుడు అందులో కూడా ఆ నలుగురు నన్ను ఫలానా విధంగా అనుకోవాలి అనే ప్రయత్నమే కదండీ అది. అంతే. అదొకటి రైట్. అది ఇప్పుడు అది కూడా వేరే తీసుకుంటున్నారు సార్. మనకేదైతే కెపాసిటీ ఉందో ఆ విధంగా మీకు ఏదైతే బాధ్యతలున్నాయో అవి నిర్వర్తించండి. రైట్. అవి చేస్తున్నాం. కానీ ఇది చేసిన దాన్ని బట్టి వాళ్ళు నన్ను ఈ విధంగా అనుకోవాలి అనేది అది మన చేతుల్లో లేని పని కదా! హ్మ్. అంటే యెస్. వి హావ్ నో కంట్రోల్ ఓవర్ ఇట్ కదా! యెస్ సార్. యాహ్! ఒకరు సార్ కంట్రోల్ చేయాలని ట్రై చేసినా ఈ టెంపరరీయే ఉంటుంది. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సో, మీరు యాహ్! అన్నట్టు నన్నేనే ఆలోచే విధానం మార్చుకుంటే యాహ్! ఆ! ఓకే సార్. అండ్ లెట్స్ యాక్సెప్ట్ ఇట్ అండి. లెట్స్ యాక్సెప్ట్ థట్ లాట్ ఆఫ్ పీపుల్ రైట్. I mean 99% large percentage of the people do not have right understanding. And then this discrimination will be there. And how do I handle it is my choice అండి. Will I get hurt or not? Whether I convince it or not. ఎప్పుడైతే కొంచెం వాళ్ళతో మనం హర్ట్ ఫీల్ అవ్వమండి. రైట్ ఫీలింగ్ ఉంటదా మనలో. అప్పుడు వాళ్ళ పట్ల మనం రిలేషన్‌షిప్ భావంతో ఉండగలమండి. అపోజిషన్ కాదు. ప్రస్తుతం ఏమైద్దంటే అపోజిట్ భావంతో ఉంటాం వాళ్ళ పట్ల. అందువల్ల మనం వాళ్ళతోని ఏది వర్క్ చేయలేకపోతుంటాం. వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ కూడా రాదండి.
కన్విన్సింగ్తో రాదు పర్స్పెక్టివ్ చేంజ్ అనేది. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, మనం ఏదైనా కొత్త స్కిల్ కానీ ఏదైనా నేర్చుకున్నప్పుడు నేను నేర్చుకోవాలి నా కోసం అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. Yeah. మనం నేర్చుకున్నది ఇతరులు కంపల్సరీ గుర్తించాలి, గుర్తించడం కోసమే మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము చేద్దాం అంటే మాత్రం అవతల వాళ్ళు గుర్తించకపోతే మనం విక్టిమ్ అయిపోతాం, మనమే ఫీల్ అవుతాం. సో ఆ కాన్సెప్ట్ మనలోనే ఉండాలండి. మనం ఏ పని అవును. చేసినా మన కోసం, మన సంతోషం కోసం, మన తృప్తి కోసం చేస్తున్నాము, Hmm. నాట్ ఫర్ అదర్స్ అనే కాన్సెప్ట్ కనుక మన మైండ్ లో ఎప్పుడు ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. లెట్ Yeah. అదర్స్ ఫీల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. గుడ్ మీన్స్ గుడ్, బ్యాడ్ మీన్స్ బ్యాడ్, బట్ హౌ యూ టేక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. Yeah. అది అందరూ గుర్తించాలి. సో జనరల్లీ స్పీకింగ్ అండి, ఇది కొంచెం అన్ఫేర్ గా అనిపిస్తుందండి. తప్పు చేస్తే వాళ్ళు, మీరు మళ్ళీ నాకే చెప్తారు అన్ఫేర్ గా అనిపిస్తుందండి ప్రస్తుతం. బట్ Yeah. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు పని బాధ్యత ఎవరికి ఎక్కువ ఉంటుందండి? ఎవరైతే పని మంతులో పని చేయగల వాళ్ళకే పని వస్తుందండి. ఇప్పుడు ఈ బిహేవియర్ లో కూడా ఎలా ఉంటుందంటే, ఎవరికైతే జ్ఞానం ఎక్కువ ఉంటుందో వాళ్ళకే బాధ్యత అండి. ఈ జ్ఞానం పూర్తిగా లేనటువంటి వాడు ఇంకా అదృష్టవంతుడు. ప్రస్తుతం వాడి మీద ఏ బాధ్యత లేదు. దే కెన్ బి వాట్ ఎవర్ దే ఆర్ హ్యాపీ. అంతేకాదు సార్, ఇప్పుడు ఇద్దరు వాదించుకుంటున్నారు అనుకోండి, ముందు వాళ్ళకి మనం తగ్గమని చెప్పే ప్రయత్నం చేయం. మంచి వాళ్ళు ఎవరైతే తగ్గుతారో నువ్వని అర్థం చేసుకోరా అంటావు అన్నట్టు. అది మన ఈ కాన్సెప్ట్ అందరూ అర్థం చేసుకుంటే హ్యాపీగా అంతే. ఉంటా. ఇప్పుడు మన పిల్లలు కూడా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉంటారే, పెద్దోడే కదా నువ్వని అర్థం చేసుకోరా అంటారు. అది సో ముండోడి చేతిలో రాయి ఎప్పుడు బలంగానే ఉంటుందండి, అది విషయం. సో అలా అండి ఇది. సో జిత్నా సమజ్దారి ఉంటే జిమ్మదారి అండి, రైట్? మీరు ఎంత సమజ్ ఉంటే, ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత బాధ్యత అండి మన మీద. ఇప్పుడు ప్రస్తుతం నేనే ఒక బాధ్యత తీసుకోవాలా, వాళ్ళు కదా తప్పు చేస్తుంది అనేది కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్, ద నేచర్ ఈజ్, రైట్? సో స్టాప్ దేర్ అండి. సో ఐ ట్రై టు కమ్ టు ద కంటెంట్. అండ్ ఇంకో పాయింట్ అండి, చాలా మంది పర్టికులర్లీ ఉమెన్ అండి, అండ్ కొంచెం ఆఫీసులలో కూడా బాస్ నన్ను బాగా హెరాస్ చేస్తున్నారు అనుకోవడం కానీ, ఇంట్లో హస్బెండ్ చేతిలో వీళ్ళు వైఫ్ లాగా కానీ, ఆర్ ఇట్ కెన్ హ్యాపెన్ టు హస్బెండ్స్ ఆల్సో. మనల్ని మనం గనక, నాకు అన్యాయం జరిగింది, వరల్డ్ హ్యాస్ బిన్ అన్ఫెయిర్ టు మీ, దిస్ పర్సన్ ఈజ్ అన్ఫెయిర్ టు మీ, రైట్? నాకు చాలా ఇది జరిగింది అనేది కనుక రోజు స్టోరీ నా మైండ్లో నడిపిస్తే దానికంటే వర్స్ ఏం లేదండి. విక్టిమ్ మెంటాలిటీ అనేది తెలియకుండానే మన మైండ్ మన స్టోరీ క్రియేట్ చేస్తుందండి. మా అమ్మ నాన్న ఫలానా ఎప్పుడు ఎన్ని రోజులు అంటే 20-30 ఏళ్ళు పెళ్ళయ్యాక కూడా ఇంకా నాకు రాంగ్ సంబంధం చేశారు అనుకునే వాళ్ళు మైండ్లో, రైట్? వాళ్ళకి మన వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు, రైట్? అండ్ ఆఫీస్లో 10-15 ఏళ్ళు పని చేస్తుంటారు, బై చాయిస్ చేస్తారు, ఏ రోజైనా రిజైన్ చేయొచ్చు వాళ్ళు, కానీ ఆఫీస్లో పని చేస్తూ ఫలానా ఆఫీస్ నాకు అన్యాయం చేసింది అని భావం. సో ఈ విక్టిమ్ మెంటాలిటీ నెగిటివ్ మైండ్ అండి, ఒక లూప్లో పడిపోవడం. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్, వీ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బై అండర్స్టాండింగ్ దీస్ ఆస్పెక్ట్స్ అండి. సో మోర్ ఆన్ ఇట్ ఇంకా ఫర్దర్ వర్క్షాప్ ఫర్దర్ డేస్లో వస్తుందండి. సో ఈరోజు నేను కేర్ అండ్ గైడెన్స్ అండి, కేర్ అండ్ గైడెన్స్. సో ఫార్ ఇది డిస్కస్ చేసామండి, ట్రస్ట్ డిస్కస్ చేసాము. కంటెంట్లోకి వస్తుందండి. ఇప్పుడు అవతల వ్యక్తి కూడా నాలాంటి వాడే, కావాలని తప్పు చేయలేదు, ఉద్దేశం మంచిదే, నన్ను సంతోష పెట్టాలని అనుకుంటాడు నాలాగే, కానీ పెట్టలేదు. సో ఇదే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్, సామర్థ్య లోపం. ఆ విషయం అర్థం అవడం అండి. ఇప్పుడు ఈవెన్ the person who is discriminating also wants to be happy, make me happy, but he has certain conditioning in the mind. Because of that he behaves the way he is behaving, he or she is behaving. అది డిస్కస్ చేసాం. రెస్పెక్ట్ డిస్కస్ చేసామండి. అవతల వ్యక్తిని ఎలా మూల్యాంకనం చేస్తాం, ఎలా విలువ కడతాం అవతల వ్యక్తిని, బాడీ ఆధారంగా, ఫిజికల్ ఫెసిలిటీస్ ఆధారంగా, డిఫరెంట్ ప్రాపంచిక విషయాలు, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, క్వాలిఫికేషన్, పొజిషన్ మీద ఆధారంగా, సెల్ఫ్ ఆధారంగా ఒక వ్యక్తిని సెల్ఫ్ ద్వారా అంచనా వేయడమే నిజమైన రెస్పెక్ట్. అప్పుడు సెల్ఫ్ జెండర్ లేదుగా, సెల్ఫ్కి చదువు లేదు కదా, సెల్ఫ్కి ఎక్కువ తక్కువ లేదు, సెల్ఫ్కి ఉన్నది ఒకటి, జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా. ఎవరైనా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం, తక్కువ జ్ఞానం వాళ్ళు ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటేనే వాళ్ళకి చెప్పడం, పూర్తిగా క్లాసులు పెట్టడం కాదు, విల్లింగ్లో అలా అడిగితేనే చెప్పడం. సో అది రెస్పెక్ట్ అండి, రెస్పెక్ట్లో చేయగలిగింది అది. అండ్ దెన్ అఫెక్షన్ అన్నాం, స్నేహం, ఆప్యాయత అన్నాం. అవతల వ్యక్తి నాకు సంబంధించిన వాడు అనే ఫీలింగ్ నాలో ఉండడం స్నేహం అండి, ఫ్రెండ్షిప్ అన్న, స్నేహం అన్న అదే. ఎప్పుడైతే మనం అవతల వ్యక్తి నాకు సంబంధించిన వాడు అని అనుకున్నామో, వెంటనే చూడండి, మీరు ఒక తెలిసిన వాళ్ళు కనిపించారనుకోండి, 1 o'clock అయింది, అరే లంచ్ చేసావా అని అడుగుతాం. ఆ తెలిసిన వాళ్ళు ఎవరో కనిపించారు, డల్ కనిపిస్తున్నారు, అరే ఏమైంది అని అడుగుతాం. చూడండి, బాడీ అవసరమైనా చూస్తాము, సెల్ఫ్ అవసరమైనా చూస్తాం. బాధ అనేది సెల్ఫ్ది, రైట్? ఆకలి అనేది బాడీది,
ద మూమెంట్ అదే ఒక తెలియని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సాడ్ కూర్చుని అనుకోండి, వీ డోంట్ ఈవెన్ ఆస్క్. యాక్చువల్‌గా చెప్పాలంటే తెలిసిన వాళ్ళనే తెలియదని అందరితో మనకు సంబంధం ఉంది. ప్రస్తుతం ఏంటంటే కొంతమందితో గుర్తించాం. ఎవరైనా సేమ్ ఆఫీస్‌లో పనిచేస్తే మనోడు అనుకుంటున్నాం. సేమ్ బ్లడ్ రిలేషన్ ఉంటే మనోడు అనుకుంటున్నాం. సేమ్ కమ్యూనిటీలో ఉంటే మనోళ్ళు అనుకుంటున్నాం అన్నట్టు. బియాండ్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ. అందరితో రిలేషన్‌షిప్ చూడడం అనేది ప్రేమ అన్నారండి. యూనివర్సల్ లవ్ అన్నారన్నట్టు దాన్ని. అనన్యత అన్నాడు. అనన్య అంటే అవతల వాళ్ళు ఎవరు అన్యులు కాదు. అందరూ నా వాళ్ళే. అది లవ్. అదే ఐ మీన్ ఏ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ అది. ప్రస్తుతం అయితే ఎవరితోనైతే మనం ఫీల్ అవుతున్నామో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ రిమైనింగ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయండి, రివరెన్స్, గ్లోరీ ఇవన్నీ దీంట్లో కవర్ చేయడం అవ్వదండి. నెక్స్ట్ ఏదైనా వర్క్‌షాప్ వచ్చినప్పుడు అవుద్ది. సో, కేర్ గురించండి. రైట్. ఈ కేర్ అండ్ గైడెన్స్ గురించి చెప్పే ముందు హ్యూమన్ బీయింగ్ అంటే 2 థింగ్స్ అనుకున్నాం కదా! ఒకటి సెల్ఫ్, ఒకటి బాడీ. సెల్ఫ్‌కి ఏం కావాలి అండి? సరైన భావాలు ఉండాలి సెల్ఫ్‌లో. సరైన అవగాహన ఉండాలి. దాని ద్వారా సుఖం వస్తుంది. హ్యాపీనెస్ వస్తుంది మనకి. బాడీకి ఏం కావాలి? పోషణ, రక్షణ, సదుపాయం. ఈ 3 కావాలి అండి. సో, ఈ సెల్ఫ్ పార్ట్ చూసుకోవడాన్ని గైడెన్స్ అన్నామండి. ఈ బాడీ పార్ట్ చూసుకోవడాన్ని కేర్ అన్నామండి. సో, ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన కొడుకు అవ్వచ్చు, బిడ్డ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, బ్రదర్, సిస్టర్ వీళ్ళు. సో, వాళ్ళ బాడీ ఉంది, సెల్ఫ్ ఉంది. సో, ఐ టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీ, దట్ ఈస్ కేర్. ఐ టేక్ కేర్ ఆఫ్ దేర్ సెల్ఫ్, దట్ ఈస్ గైడెన్స్. ఇది మమత, వాత్సల్యము అన్నట్టు. రైట్. దీని ఫార్మల్‌గా డెఫినేషన్ అంటే మన వాళ్ళు అనే భావన మనలో ఉంటే సహజంగా కలిగే భావాలు ఇవండి. అండ్ దెన్ ఈ భావంతోని మనకొక బాధ్యత, ఒక కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ అండి. ఒక నిబద్ధత అన్నట్టు. ఇవి నేను నిర్వర్తిస్తాను. ఇప్పుడు మనకేంటంటే కేర్ వరకైతే బానే అర్థమైందండి. బాడీ లెవెల్ విషయాలన్నీ అర్థమైతాయండి చాలా మందికి. ఇప్పుడు ఎవరైతే ఇందాక చెప్పినట్టుగా లైక్ వేరే వాళ్ళని ఈక్వల్‌గా చూడట్లేరు. బట్ వాళ్ళు బాడీ లెవెల్ ఇప్పుడు హాస్పిటల్ పడితే మాత్రం బానే చూసుకుంటారు. ఒక హెల్త్ బాలేకుంటే మాత్రం ఏదన్నా చూసుకుంటారు. బాడీ అవసరాలు తెలుస్తాయి. సెల్ఫ్ అవసరాలు తెలియకపోవడమే చాలా ప్రాబ్లమ్ అండి. అది గనుక తెలిసే లెవెల్‌కి మనిషి ఎదగడం అనేది డెవలప్‌మెంట్ అండి. చదువులో, ఇన్వెస్ట్‌మెంట్‌లో, డబ్బులు లాస్ట్‌లో సంపాదిస్తే ఎదగడం కాదు. రైట్. అవతల వాళ్ళ సెల్ఫ్ గురించి కూడా అవగాహన ఉంది. తన సెల్ఫ్ గురించి అవగాహన ఉంటే అప్పుడు అవతల వాళ్ళ సెల్ఫ్ గురించి అవగాహన వస్తది. అదే నిజంగా డెవలప్‌మెంట్ అండి. సో, ఈ కేర్‌లో మనకు సంబంధించిన వ్యక్తుల పట్ల, మనకు సంబంధించిన పర్సన్స్ పట్ల ఈ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ప్రొటెక్షన్, నర్చర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ మై రిలేటివ్. దాన్ని కేర్ అన్నామండి. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఏం లేదండి. ఇప్పుడు పర్టిక్యులర్‌లీ ఫస్ట్ ఒక కేటగరీ చిన్న పిల్లల్ని తీసుకున్నాం. మనం పేరెంట్స్‌గా ఉండి మన పిల్లల్ని చూసుకుంటే వాడి విషయం అర్థమైపోద్ది. ఒక్క పూట కూడా ఫుడ్ పెట్టకుండా ఉండమండి. వాడు ఆకలి లేదు వద్దురా అమ్మా అన్నా సరే, ఆహా! ఇంకైతే పెట్టాల్సిందే. ఇంకే 4 ముద్దలు పెట్టాల్సిందే. ఫీడింగ్ చేయాల్సిందే. అసలు ఓవర్ ఫీడింగ్, ఓవర్ ఈటింగ్ అనేది చాలా ఎర్లీ స్టేజ్ నుంచి మనకి ఆహ్, లైక్ మదర్స్, లైక్ పేరెంట్స్ ఫీడ్ చేయడం ద్వారానే వస్తది. సో, ఓ జంక్ అయినా, ఒక ఫుడ్ హ్యాబిట్స్ అయినా అన్నీ ఇంట్లో నుంచి వచ్చిందే. ఏది మనకి ఈరోజు మంచిగా అనిపిస్తుందంటే దానికి రీజన్ మన ఇల్లే. అక్కడి నుంచే వచ్చిందన్నట్టు. సో, కేర్ అనేది మన ఫిజికల్ ఫెసిలిటీస్ మన దగ్గర ఎక్కువ ఉంటున్నా కొద్దీ, మనీ ఎక్కువ ఉన్న కొద్దీ కేర్ అనేది బాగా పెరుగుతుంటదండి. ఇంకా కంఫర్ట్స్ ఇవ్వడం, ఇంకా అసలు వాళ్ళకు సెపరేట్ రూమ్ ఉండడం, బెడ్‌లు ఉండడం, బొమ్మలు, గిమ్మలు అసలు ఒకటి కాదు. ఒకటి అడిగితే 4 కొనిస్తాం అన్నట్టు. అది మన దగ్గర ఫిజికల్ ఫెసిలిటీస్ పెరుగుతున్న కొద్దీ. అయితే దాంతో పాటు ఈ పిల్లోడిలో రైట్ అండర్‌స్టాండింగ్‌లో ఎలా రావాలి? సరైన భావన ఎలా రావాలి? రిలేషన్‌షిప్‌లో సరిగ్గా ఉండడం ఎలా రావాలి? ఫిజికల్ ఫెసిలిటీసే లైఫ్ కాదు. రిలేషన్‌షిప్ ఆర్ దేర్. థిస్ ఈస్ దేర్ అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సెల్ఫ్. డూ యూ హావ్ రైట్ ఫీలింగ్ ఫర్ యువర్ ఓన్ సిస్టర్, యువర్ ఓన్ బ్రదర్, రైట్? Like, or do you, many times are you running after gadgets? Let us say సెల్ఫ్ యొక్క అవసరాల కోసం బాగా ట్యాబ్ చూస్తున్నామా, ఫోన్ చూస్తున్నామా, వీడియోలు, యూట్యూబ్ చూస్తున్న పిల్లోడు అంటే దెర్ ఈస్ ఎ మిక్సప్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ బాడీ నీడ్స్ ఆఫ్ ద బాయ్. పుట్టగానే అయితే అవి అర్థం కాదు. మనం ఎన్నో విషయాలు విడమర్చి చెప్పకనే వస్తాయన్నట్టు. లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈవెన్ లైక్ నాకు 2 పిల్లలు ఉన్నారు. పాప 8th క్లాస్, బాబు 4th క్లాస్. ఎప్పుడో ఇంకో 2 years క్రితమే జరిగిన సంఘటన ఇది. సో, ఎలా మనం చిన్న విషయాలు కూడా పిల్లలతో డిస్కస్ చేసామనేది చెప్తా చూడండి. సో, అనురాగ్ అబ్బాయి పేరు. ఇప్పుడు 4th ఉన్నాడు. బట్ ఐ థింక్ దిస్ హ్యాపెండ్ ఫస్ట్ క్లాస్‌లో, సెకండ్ క్లాస్‌లో ఎప్పుడో జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో, మేము స్కూల్ డైలీ పికప్ చేస్తూ తీసుకొచ్చేవాళ్ళం. సో, తీసుకొస్తుంటే మధ్యలో ఒక చికెన్ షాప్ ఉంది. మేము వెజిటేరియన్స్. సో, అది చికెన్ షాప్ ఉంది. సో, యానిమల్స్ ఏమో తనకి చాలా ఇష్టం. సో, అది కట్ చేసి యానిమల్స్ అక్కడ ఉంటే తనకి చాలా బాధేస్తదన్నట్టు. సో, దెన్ హి యూజ్డ్ టు ఒకసారి చెప్తున్నానన్నట్టు. వీళ్ళందరూ బ్యాడోళ్ళు కదా నాన్న, ఇప్పుడు ఈ కట్ చేసి తింటున్నారు కదా వీళ్ళంతా బ్యాడోళ్ళు కదా అని. నేను ఐ సెడ్ నో, నో బ్యాడోళ్ళు కాదు అన్నా. వాళ్ళంతా కట్ చేసుంటే బ్యాడోళ్ళు కాదంటే ఏంటి అన్నాడు. దెన్ ఐ టోల్డ్ హిమ్ రైట్, బ్యాడ్ పని చేయడం వేరు, బ్యాడ్ వాళ్ళు వేరు. రైట్.
సో డూ యూ నాట్ డూ మిస్టేక్స్ అంటే మిస్టేక్ చేస్తాను. నీకు అక్క అంటే ప్రేమ ఉందంటే ఉందండి. మరి అక్కతో ఫైటింగ్ చేస్తా అంటే చేస్తాను. మరి నువ్వు సరిగ్గా నువ్వు ఉండాలి అనుకుని సరిగ్గా చేస్తున్నావు అంటే చేయట్లేదు. మరి నువ్వు బ్యాడ్ నువ్వు అంటే వాడు మాత్రం బ్యాడ్ కాదు, రైట్? నువ్వు మాత్రం చెడు కాదు, చెడు పని చేస్తావు. అలానే అది కూడా టేస్ట్ కోసం దానికోసం అర్థమైంది, ఇంతే, ఎంత అర్థమైందో అంతలో ఉంటాం, రైట్? సో దట్స్ హౌ ద థింగ్స్ ఆర్ అని చెప్తే, సో ఇంటెన్షన్, కాంపిటెన్స్ విషయము ఒక 5-year old, 6-year old, 7-year-old తోని కూడా క్లియర్‌గా డిస్కస్ చేయొచ్చండి. అలానే హీ యూజ్డ్ టు హ్యావ్ సమ్ ట్రబుల్ అండి. ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో ఉన్నప్పుడు ఏదైనా విషయం ఫైటింగ్ జరిగిందనుకోండి వాళ్ళ అక్కతోని, ఆర్ ఏదైనా కావాలి మనం ఇప్పియలేదనుకోండి, సో కొంచెం ఎక్కువ సేపు బాధగా ఉండేవాడన్నట్టు. తొందరగా దాని నుంచి బయటకొచ్చేవాడు కాదంట, అలా ఉండేది. సో ఎట్ దట్ టైమ్ చాలా ఎర్లీగా అండి, 4-5 years ఉన్నప్పుడే జస్ట్ ఐ టోల్డ్ హిమ్, దెర్ ఇస్ అ మైండ్, దెర్ ఇస్ అ సెల్ఫ్. మైండ్ టెల్స్ యూ నెగెటివ్ థింగ్స్, సెల్ఫ్ టెల్స్ యూ రైట్ థింగ్స్. ఫైటింగ్ హ్యాస్ హ్యాపెండ్, దీన్ని వదిలేయి, క్షమించేసేయి, వదిలేసేయి, అండ్ వీ హ్యావ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఫర్ హర్ అనేది సెల్ఫ్ చెప్తుంది. అక్క ఇట్లా చేసింది, అట్లా చేసింది, మనం రివెంజ్ తీసుకోవాలనేది ఇలా మైండ్ చెప్తుంది. అండ్ యూ పే అటెన్షన్ టు ఇన్సైడ్ అంటే చిన్నోడు కాబట్టి చాలా తొందరగానే అర్థం చేసుకున్నారండి. అండ్ అర్థం చేసుకొని వచ్చి చాలా సార్లు చాలా క్విక్గా మారేవాడు అన్నట్టు. దెన్ ఐ యూస్ టు ఆస్క్ హిమ్, డిడ్ యూ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్? దెన్ హీ యూస్ టు అబ్జర్వ్. తర్వాత వచ్చి చెప్పాడు, అలా నేను చాలా సార్లు సెల్ఫ్ చెప్పినట్టు విందాం అనుకుంటుంటే మైండ్ మాత్రం లేదు లేదు అక్క మీద రివెంజ్ తీసుకో ఇలా అని చెప్తుంది అని వచ్చి మళ్ళీ చెప్పేవాడు అన్నట్టు, రైట్? అలానే నోట్లో వేలేసుకునేవాడండి. వేలేసుకుంటుంటే చెప్పేవాళ్ళం, మైండ్ కీప్ ఆన్ విల్ టెలింగ్ యూ దట్ యూ డూ దిస్, సెన్సేషన్ బాగుంటుంది, నోట్లో వేసుకొని కంఫర్ట్గా ఉంటుంది, బట్ దెన్ ఇట్స్ నాట్ గుడ్ అని సెల్ఫ్ చెప్తుంది. అంటే ఈ యూస్ టు కమ్ బ్యాక్ అండ్ ప్రాక్టీస్ అండ్ టెల్ అస్ బ్యాక్ దట్ నేను వద్దనుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తుంది మైండ్ పెట్టుకోమని, అండ్ ఐ అబ్జర్వ్డ్ ఇట్, నౌ ఐ విల్ నాట్ డూ అని 2-3 డేస్‌లోనే ఆ హ్యాబిట్ చేంజ్ అవ్వగలిగిందండి. జస్ట్ ఒక చిన్న పిల్లోడి విషయం చెప్తున్నా, సేమ్ థింగ్ వీ కెన్ డూ ఫర్ ఎనీ అదర్ ద హ్యాబిట్ అండి. సో అలా ఈ గైడెన్స్ అండి, ఏదైతే ఇప్పుడు మా అబ్బాయితో చేసింది చెప్పానో, ఆ గైడెన్స్ అనేది మనం ఇస్తున్నాం మా పిల్లలకి చాలా ఎర్లీ ఎప్పటి నుంచే. సో కేర్, బాడీ కేర్ దాని గురించి చెప్పనవసరం లేదు. ఆల్రెడీ ఎనీబడీ హూ హ్యాస్ గుడ్ ఎనఫ్ ఫెసిలిటీస్ విల్ కీప్ ఆన్ గివింగ్ ఇట్. బట్ దాంట్లో కూడా ఎక్సెస్‌గా చేస్తున్నామా? ఎక్సెస్ ఇస్తున్నాం. నిజంగా అండి. ఇప్పుడు మేము మా పిల్లలకి టిఫిన్ బాక్స్‌లు పంపిస్తాం కూడా చాలామంది పిల్లలకు డబుల్, ట్రిపుల్ సైజ్ టిఫిన్ బాక్స్‌లు ఉంటా ఉంటాయండి. లైక్ చాలా ఎర్లీగానే ఒబేస్ అవ్వడం గానీ, ఇవన్నీ గానీ ఓవర్ కేర్ అండ్ అండర్ గైడెన్స్ అండి. అది చాలా సార్లు జరుగుతున్నది. ఆల్వేస్ కీప్ ఇట్ మైండ్ అండి. నర్చర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ ఈస్ ద ప్రయారిటీ. అండ్ మదర్స్ డూ ఇట్ సో వెల్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన బాధ్యత అనుకుంటామో, చూడండి అసలు పెళ్ళై ముందు జస్ట్ 25-30 ఇయర్స్ ఏజ్‌లో ఉండి, అప్పటి వరకు వాళ్ళు ఒక బ్యాచిలర్ లాగా ఉండి, వన్స్ దే గెట్ మ్యారీడ్ అండ్ హ్యావ్ చిల్డ్రన్ ఎంత సాక్రిఫైస్ చేస్తారు. మన అవసరాలను వదిలేసి చేసి అన్‌కండిషనల్‌గా ఈ లవ్ ఉంటదండి. అయితే యాస్ ఆఫ్ నౌ ఏమైతుందంటే, ఇది ఓన్లీ ఫ్యూ లిమిటెడ్ పీపుల్‌కే ఉంటుంది. అండ్ ఆ లిమిటెడ్ పీపుల్ ఇందాక మల్లి గారు చెప్పినట్టు ఓన్లీ లిమిటెడ్ పీపుల్ అనుకోవడంతోని కూడా చాలా ఇష్యూస్ ఉంటా ఉంటాయి. సో దాని ఎక్స్‌పాన్షన్ అనేదే స్పిరిచువల్ గ్రోత్ అనేది. ఇన్‌ఫాక్ట్ మనం ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా చూస్తుంటాం, ఫంక్షన్‌లో కూడా చూస్తుంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా అగైన్ 2 పార్ట్స్ అండి. చూసుకోవడం వచ్చినోళ్ళు దేర్ ఈస్ ఏ కేర్ పార్ట్ అండ్ గైడెన్స్ పార్ట్ అండి. బాడీ అవసరాలు, సెల్ఫ్ అవసరాలు. సో వచ్చినోళ్ళని మెకానికల్‌గా నేను రండి రండి అంటున్నాను. నిజంగా ఐయామ్ వెరీ హ్యాపీ దట్ యూ హావ్ కమ్ అప్ అని మనస్ఫూర్తిగా వాళ్ళని వెల్కమ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ చేస్తున్నాం. ఇప్పుడు చాలా చూస్తే ఈ పై విషయాల మీద ఎక్కువ ఫోకస్ ఉండడం వల్లనే సో మచ్ గ్రాండ్ వెడ్డింగ్స్, ఒక ఫుడ్‌లో 100 ఐటెమ్స్ పెట్టామా, చైర్లు గీర్లు కానీ, డ్రింక్స్ కానీ, నో సో మె సో మచ్ ఆఫ్ ఎంఫసిస్ దట్ ఆల్ షోస్ దట్ బాడీ సెంట్రిసిజం అండి. బాడీని సెంటర్‌లో పెట్టడం. ఫిజికల్ ఫెసిలిటీని సెంటర్‌లో పెట్టడం. ప్రేమగా ఉన్నామా, కలిసి ఉన్నామా, మాట్లాడడానికి టైం ఉందా, పోతాం నలుగురు కూర్చుంటారు, సో మచ్ లౌడ్ మ్యూజిక్ వస్తదండి. మాట్లాడడానికి కూడా ఉండదు. ఇట్ ఆల్ షోస్ మిక్సప్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండి. అండ్ సిమిలర్‌లీ ఈ కేర్ గైడెన్స్ అనేది ఓన్లీ పిల్లలతోనే కాదండి, ఈవెన్ ఎల్డర్స్‌తోని కూడా. ఇప్పుడు గైడెన్స్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ విత్ ఎల్డర్స్‌తోని కూడా చూస్తే అండి, ఇప్పుడంటే మా మా నాన్న ఇద్దరు చనిపోయారు, లేరు. సో ఉన్నప్పుడు కూడా చూస్తే అండి చాలా సార్లు ఇప్పుడు ఎల్డర్స్‌తో కూడా ఏమైద్ది అంటే, బాడీ అవసరాలు ఫిక్స్ చేసేసాం. టీవీ ఉంది, మీకు బెడ్ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, టేక్ ఆల్ దిస్, దట్స్ ఇట్. ఇంకేం కావాలి మీకు? ఇంకెందుకు మీరు ఊరికే అవి వీటిలో వేలు పెడుతున్నారు అంటారు. బట్ దెన్ వాట్ యూ హావ్ డన్ యాస్ ఎ చైల్డ్, యాస్ ఎ సన్ ఆర్ డాటర్ ఈస్ యూ హావ్ టేకెన్ ఓన్లీ ద బాడీ నీడ్స్. వాట్ డిడ్ యూ డూ ఫర్ ద సెల్ఫ్ నీడ్స్? రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంకా ప్రేమగా ఉండడం, చెప్పి చేయడం. జస్ట్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వెళ్తున్నామని అవుట్ స్టేషన్ పోయేటప్పుడు
కరెక్ట్గా వెళ్ళేటప్పుడు ఊరు వెళ్తాను చెప్పుకుంటాను 4 రోజుల ముందు ఇలా పోయేది ఉందని చెప్పడం కానీ, పర్మిషన్ తీసుకోవడం కానీ. సో ఇవన్నీతోని మనకు ఎప్పుడైతే సెల్ఫ్ కూడా అవసరమైతుందో అప్పుడు చేసేయండి. దట్స్ వాట్ వి కాల్ యాజ్ ద గైడెన్స్ పార్ట్. ఓన్లీ బాడీ పార్ట్ మాత్రమే ఇలా చేయడం కాకుండా, రైట్? ఈవెన్ విత్ యువర్ ఇలానే మిగతా రిలేషన్స్ ఇప్పుడు మన స్పౌస్తోని, రైట్? హస్బెండ్ ఆర్ వైఫ్ అని, సిస్టర్, బ్రదర్ అండ్ కజిన్స్ ఇలా అందరితోని, రైట్? సో పర్టికులర్లీ స్పౌస్తోని ఏంటండి, సో వీఆర్ దేర్ యాజ్ వన్ పర్సన్. ఇంకొకరు వాళ్ళ కండిషనింగ్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు, రైట్? బట్ దెన్ యాక్సెప్టింగ్ అదర్ పర్సన్ యాజ్ ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఐ మీన్ ఐ నో పీపుల్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దాంట్లో కూడా పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు లేదు, 30 ఏళ్ళు లేదండి, మానసికంగా అవతల పర్సన్ని యాక్సెప్ట్ చేయలే. సబ్జెక్టెడ్ కండిషన్ స్టార్ పెడతాడండి, టర్మ్స్ అండ్ కండిషన్ అలా. యూ కరెక్ట్ దీస్ 3 థింగ్స్ దెన్ ఓన్లీ యు ఆర్ మై హస్బెండ్. సంసారం మాత్రం నడుస్తూనే ఉంది. పిల్లలు కానీ సార్ మన వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు కానీ, బట్ దెన్ ఫోన్లు చేయండి, ఈ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఆ ప్రాబ్లం ఉంది, ఈ మా వైఫ్లో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. దీస్ ఇష్యూస్ ఆర్ దేర్, సో ఆర్ దేర్ ఇన్ యూ ఆల్సో. మీరేమైనా పెద్ద మహానుభావులా, రైట్? ఎవ్రీ వన్ ఆఫ్ us have some or the other problem. వాట్ డిఫరెన్స్ ఈస్ దట్ ఒక షేడ్ అటు ఇటు అంతే. సో యాక్సెప్టింగ్ అదర్ పర్సన్ అండి, యాక్సెప్టింగ్ మానసికంగా యాక్సెప్ట్ చేయడం. యాక్సెప్ట్ చేయడం అంటే ఏదంటే అది పడి ఉండడము, ఏదంటే అలా కాదండి. మానసికంగా యాక్సెప్ట్ చేయడం, తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని మనం క్లియర్గా ఫర్మ్గా మనం ఇది కాదు, ఇది అవును, ఇది నేను చేస్తాను, ఇది నేను చేయను క్లియర్గా చెప్పడం అండి. ఇన్ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఏం చేస్తారంటే చేసినట్టుగా హ్యాక్ చేసి అన్ని భరిస్తారు. అదే అసలు ప్రాబ్లం. యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు మనకి మోరల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటామండి. చాలా స్ట్రాంగ్ ఉండి ఐ విల్ నాట్ డూ దిస్, ఐ విల్ డూ దిస్, ఐఎమ్ సారీ అని చాలా క్లియర్గా చెప్పగలుగుతాం. చెప్పినప్పుడు అవతల వాళ్ళకి బాధ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి సెన్స్ అవుతుంది, వీళ్ళు మనల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేశారు, మనం అంటే పూర్తిగా ప్రేమ ఉంది అనేది సెన్స్ అయిపోద్ది. యాజ్ ఆఫ్ నౌ మనసులో యాక్సెప్టెన్స్ లేకుండా బయట మాత్రం యాక్సెప్టెన్స్ ఉన్నట్టు ఉండి, ఎలాంటి మాట బయట అనకుండా సైలెంట్గా ఉండి అండ్ మనం స్ట్రగుల్ అవుతూ అది నడుస్తుంటుంది చాలా రిలేషన్లో. మెనీ టైమ్స్ పుట్టింగ్ ద రిలేషన్షిప్ అబోవ్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఇప్పుడు ₹4 ఖర్చు ఎక్కువ అవుతుందనో, తక్కువ అవుతుందన్నా కానీ, ఖర్చు అవుతుంది కానీ, ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ అవుతున్నాయని, ఇప్పుడు ఏదైనా సరే జరిగితే నష్టం జరుగుద్దండి. అదంతా ఫిజికల్ ఫెసిలిటీస్ డొమైన్లో, నలుగురు ఏమనుకుంటారని ఆ డొమైన్లో జరుగుద్దండి చాలా వరకు నష్టం అనేది. అసలు రియల్ నష్టం అంటే ఏంటి? రిలేషన్షిప్లో మంచిగా లేకపోవడం కదా రియల్ నష్టం, రైట్? ₹1,00,000 అటు ఇటు అయినాయి, ఏంటి అయితే ఫిజికల్ ఫెసిలిటీస్ మోర్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ మోర్ ఇంపార్టెంట్ చూసుకుంటే అప్పుడు మనకి డిస్టర్బ్ అవ్వండి ఆ విషయాల్లో, రైట్? సిమిలర్లీ అవతలోళ్ళు నేను చెప్తూనే ఉంటాను, ఈయన హెల్త్ సరిగ్గా చూసుకోరు, అది ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఆల్సో వీ హ్యావ్ టు డూ ఇట్ బై ఇన్స్పిరేషన్ అండి. నేనే నా హెల్త్ ఆల్రెడీ మంచిగా ఉన్నా, ఇంకా నేను ఒక ఎక్సలెంట్ హెల్తీ పర్సన్గా అయితే దెన్ అదర్ పర్సన్ విల్ ఇన్స్పైర్ అండి, నాట్ జస్ట్ బై టెలింగ్ వర్డ్స్ ఆర్ లీస్ట్ ఎఫెక్టివ్, రైట్? అండ్ సిమిలర్లీ ఇన్ ఏ రిలేషన్షిప్ మన బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, మన రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఏదో పండుగలకు తీసుకొచ్చామా, చీర పెట్టామా, అలానేనా ఒక గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసాం బర్త్డేనా, ఆర్ ఈచ్ ఆఫ్ అదర్ అసలు ఒక తోడబుట్టామంటే ఏంటి, ఒకరి బాధ్యత ఏంటంటే నిజంగా హెల్పింగ్ మై ఓన్ బ్రదర్, మై ఓన్ సిస్టర్ ఆర్ కజిన్ ఆర్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ కొలీగ్ ఇన్ సెల్ఫ్ లెవెల్ అండి. ఎందుకంటే అక్కడ కేర్ కోరుకోవట్లేదు. మీరు ఫ్రెండ్కి, ఆఫీస్లో కొలీగ్కి ఏమి వాళ్ళ బాడీ కేర్ సంబంధించి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ లేదు. ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ that you talk freely, you share your things and you talk about it, their highs, their lows, provide this support and జనరల్ కన్వర్సేషన్స్ మాట్లాడాలని, రైట్ విషయాల గురించి మాట్లాడుకోవడం, సొల్యూషన్ వైపు వెళ్ళడం, దేంట్లో స్టక్ అయి ఉన్నారో మనం అబ్జర్వ్ చేయడం. అండ్ ఫస్ట్ ఇది అవతలని ఏమైనా కరెక్ట్ చేయాలనుకున్నా, ఏదైనా సరైన విషయం వాళ్ళకి చెప్పాలి అనుకున్నా అండి, ఫస్ట్ వాళ్ళతో మనకి చాలా డీప్ రిలేషన్ ఉండాలి. అంటే వాళ్ళ మనసులో మా అన్నయ్య కానీ, మా తమ్ముడు కానీ, మా బ్రదర్ సిస్టర్ కానీ, మా ఫ్రెండ్ కానీ చెప్తున్నది డెఫినెట్గా నా మంచి కోసం చెప్తున్నా భావన వాళ్ళలో ఉండాలి అండి. ఫస్ట్ అది ఉండాలి అంటే రిలేషన్ చాలా స్ట్రాంగ్ అవ్వాలి. అది స్ట్రాంగ్ అవ్వాలి అంటే ముందు నేను క్లాసులు పీకే ముందు, సెషన్స్లో చెప్పే ముందు నార్మల్ రిలేషన్ ఏదైతే ఉందో, రాకలు పోకలు, అవసరమైతే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండడం, ఇంకా 4 సార్లు కలవడం, ఇంకో 4 సార్లు ఫోన్ చేసి రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ చేసుకోవాలండి. అప్పుడు in a normal conversations itself the change starts and అప్పుడు స్టార్ట్ అవుతుంది చేంజ్ అనేది, రైట్? సో నిజంగా చేయగలిగింది how can I help my own related people within family, outside the family, that they may become better person. That's my responsibility అండి.
సో మన అందరికీ రుణం ఉంటుంది కదా, రైట్? ఒక కడుపులో పుట్టిన రుణం కానీ, ఆఫీస్లో పనిచేసే కానీ కొన్ని రియల్ రుణం తీర్చుకోవడం అంటే హెల్పింగ్ ఈచ్ అదర్ ఇన్ బెటర్, మేకింగ్ అవర్ సెల్ఫ్ ఏ బెటర్ పర్సన్ అండి. సో దట్స్ వాట్ ఐ ఎండ్ విత్ దిస్ కోట్, దట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్, గో హోమ్ అండ్ లవ్ యువర్ ఫ్యామిలీ అన్నారు మదర్ తెరీసా. ఇల్లే కదా స్వర్గసింహం అని మన తెలుగులో కూడా అన్నారు, రైట్? వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ, చేంజ్ అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్, అట్లీస్ట్ మనకు ఒక పిల్ల ఇద్దరు పిల్ల ఉన్నారు కదా, వాళ్ళని సరైన వ్యక్తులాగా తయారు చేయండి. మీరు మనం సరైన వ్యక్తులాగా తయారవ్వడం, మన వైఫ్ ఆర్ హస్బెండ్ తో కరెక్ట్గా ఉండడం, మన ఫ్యామిలీ వాళ్ళతో కరెక్ట్గా ఉండడం, దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఇఫ్ యూ కెన్ అట్ ఆల్ డూ ఇట్, రైట్? సో దట్స్ కేర్ అండ్ గైడెన్స్ అండి. We have 10 minutes. We'll take questions అండి. సార్ నాకు డౌట్ సార్, Yeah. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి లైక్ మైండెడ్ కంపెనీ దొరికితే బానే ఉంటది. బట్ మనం కొన్ని సిచ్యుయేషన్స్ లో అలా లైక్ మైండెడ్ తో కాకుండా కూడా ఉండాల్సిన అవసరం వస్తుంది. అవును, ఇప్పుడు అవసరం కాదు, ఎప్పుడు మనం అట్లే, ఎప్పుడు అన్లైక్ మైండెడ్ తోనే ఉంటాం మనం, అది ఫిక్స్. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నా మనస్తత్వం ఎవరినన్నా కనిపిస్తే పలకరించడం ఇలా, బట్ అవతల వాళ్ళు మనల్ని చూస్తే చూడలేనట్టు ఇలా బిహేవ్ చేసి అవతల వాళ్ళతో ఇంకా ఓవర్ గా మాట్లాడేసి ఇలా చేస్తారనుకో, మనం కూడా అలానే ఉండాలా? వాళ్ళని ఇగ్నోర్ చేసి మన పని మనం చూసుకుని వెళ్ళాలా? బికాస్ వాళ్ళు ఎప్పుడు ఇలా చేస్తున్నారు కాబట్టి. మీ ఇష్టం అండి, దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మీ ఇష్టం, రైట్? అంటే మీకు ఎలా ఇది వీళ్ళు ఇలానే ఉంటారు మనం పలకరిస్తే, సో మనం కూడా పలకరీకుండా సరే ఇంకా ఇది దూరంగా ఉండడమే బెటర్ అనుకుని ఉండడం కరెక్టా ఏంటన్నది See, దీనికి కరెక్టా కాదా అనే దానికి ఏ బేసిస్ మీద లెక్క చేస్తాం? ఇప్పుడు నేను ఒక ఒపీనియన్ చెప్తా, అది కూడా కరెక్టా, రైట్? అంటే ఇప్పుడు నేను దానికి మెయిన్ నేను ఏంటంటే ఏం చేస్తే మీరు కంఫర్టబుల్ గా ఉంటున్నారు, ఓకే రైట్? అయితే మాట్లాడకుండా ఉంటే కంఫర్టబుల్ గా ఉంటున్నా, ఉంటే ఉండండి. కానీ అక్కడ బేసిక్ నా నేచర్ ఒక స్మైల్ ఇస్తాం. సో ఐఎమ్ అలా అవన్నీ పోయి అప్పుడు ఇలా ఉండాలి కాబట్టి మనం సీరియస్ గా ఉండాలి, అలా అయిపోతున్నాను. సో సో ఇది కాబట్టి మీరు కంఫర్టబుల్ లేరు కదా మళ్ళీ. కానీ అలా అని తర్వాత కూడా కంఫర్టబుల్ గా ఉండను, ఇక్కడ మెయిన్ ఏంటంటే కుసుమ గారు, మాట్లాడితే కంఫర్టబుల్ గా ఉండదు. చెప్తున్నాండి, మెయిన్ ఏంటంటే కుసుమ గారు, ఇక్కడ ఇప్పుడు మన సైడ్ నుంచి మనం మంచిగానే ఉంటున్నా, వాళ్ళకన్నా ఇంకా బెటర్ గానే ఉంటున్నా, ఇంకా మనకి వాళ్ళు ఏ విధంగా ఉంటారనే దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉందండి, రైట్? వీఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై హౌ అదర్స్ ఆర్ బిహేవింగ్ టువర్డ్స్ అస్, హౌ అదర్స్ బిహేవియర్ ఈస్ టువర్డ్స్ అస్. వీ హ్యావ్ టు లెట్ గో దట్ పార్ట్ అండి, వీ హ్యావ్ టు లెట్ గో దట్ పార్ట్. నేను అంటే అక్కడ నేను మంచిగానే ఉంటాను, ఇప్పుడు నేను ఎంత మంచిగా ఉంటాను అనేది కూడా మీ చాయిస్ అండి, ఎందుకంటే అది కూడా మీ సర్కమ్స్టాన్సెస్ బట్టి, అవతల దాన్ని బట్టి ఎంత మంచిగా ఉంటాను అనేది చాయిస్, ఎన్నిసార్లు ఉంటాను అనేది కూడా మీ చాయిస్ అండి. బట్ ఫీలింగ్ లెవెల్లో మాత్రం ఆల్వేస్ ఉండొచ్చు అండి. ఫీలింగ్ లెవెల్లో మీరు వెళ్ళి పలకరించారా, వాళ్ళు చూడకుండా చూసారా, ఇదన్నీ బయటికి ఎక్స్ప్రెషన్ కదండి, స్మైల్ చేయడం కానీ ఎక్స్ప్రెషన్. ఫీలింగ్ ఆల్వేస్ హ్యావ్ రైట్ ఫీలింగ్ ఫర్ అదర్స్ అండి, డజంట్ మ్యాటర్ వాట్ దే ఆర్. హౌ మచ్ వి ఎక్స్ప్రెస్ అనేది దాంట్లో చాయిస్ ఉంటుంది, అది ఇస్ లిమిటెడ్ బై బాడీ అండ్ సర్కమ్స్టాన్సెస్ కదా అది, రైట్? దానికి చాయిస్ ఉంది. దెన్ మనలో ఫీలింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి. అవతల వాళ్ళు సపోజ్ సరిగ్గా మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పట్ల ఆపోజిషన్ భావం వచ్చేది అనుకోండి, మన మనసులో ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది ఎవరండి? మనమే కదా. సో ఇక్కడ వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్ అనేది వాళ్ళ కోసం కాకుండా మన కోసమే పెట్టుకుంటున్నాము. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటేనండి, ఇప్పుడు దీని వల్ల నువ్వు బాధపడతావు బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, అందుకని దాన్ని అవాయిడ్ చేసేసాయి అని నాకు నేను చెప్పుకుంటూ ఇలా వెళ్తున్నాను. సో అలానే అలవాటు అయిపోతుంది. నేను బట్ ఏమంటున్నానండి, ఇది నా స్వతహా నేచర్ కాదు అని. అవాయిడ్ అనేది ఫిజికల్ వరల్డ్ అవుతుందండి, వాళ్ళు అటు పట్టుకు వెళ్తుంటే మనం ఇటు పక్క తిరగొచ్చు, కానీ ఇటు పక్క తిరిగాక కూడా మన సెల్ఫ్ మనతోనే ఉంటుందిగా. సో మనసులో ఏం ఈ రెండింటిని చూడమంటున్నాండి, మనసులో ఫీలింగ్ అయితే వాళ్ళని అవాయిడ్ అనేది లేనే లేదు ఆప్షన్, రైట్? దే ఆర్ దేర్ ఇన్సైడ్, రైట్? సో అండ్ ఇట్ డజంట్ కాస్ట్ ఎనీథింగ్ అదర్ టు హ్యావ్ రైట్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్, ఫర్ ఎవ్రీబడి, రైట్ ఫీలింగ్ టువర్డ్స్ ఎవ్రీబడి, ఏ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ లో నష్టమేమి? ఓకే
దాంతోనే యాక్చువల్‌గా మనకే చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ యూ విల్ సీ ఇట్ అండి కుసుమ గారు, యాక్చువల్‌గా యూ విల్ సీ ఇట్. యూ ప్రాక్టీస్ దిస్, ఇన్‌ఫాక్ట్ ఐ ప్రాక్టీస్డ్ లాట్ ఆఫ్ మిరాక్యులస్ చేంజెస్ జరుగుతాయండి. ఇది మనకు అర్థం కాదు కానీ, వెదర్ వాళ్ళతోని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మనం మంచిగా మాట్లాడినా వాళ్ళు మంచిగా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. సో యూ టేక్ ఎ పాజ్. బట్ హ్మ్. యూ పే అటెన్షన్ టు ఇన్‌సైడ్ అండి. మనలో ఆ వ్యక్తి పట్ల ఏ ఫీలింగ్ ఉంది. ఈ సంఘటన మన పోయినప్పుడు ఈయన సరిగ్గా మాట్లాడలే, అప్పుడు మనకు ఆలకరించలేదు, ఇప్పుడు నవ్వలేదని, ఇవన్నీ అప్పుడు వాళ్ళు మనకు సరిగ్గా ఫుడ్ పెట్టలేదు. వీటి మీద ఆధారంగా ఉందా? లేదు. దీస్ ఆర్ మై పీపుల్. ఓకే. ఐయామ్ కనెక్టెడ్ టు దెమ్. ఐ విల్ హావ్ రైట్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్ అని మళ్ళీ అఫర్మ్ చేసుకోండి. అఫర్మేషన్స్ అంటారు కదా! చేసుకొని రైట్ ఫీలింగ్‌తో మీరు ఉండండి. థింగ్స్ విల్ చేంజ్ ఎ లాట్ అండి. ఫస్ట్ మీరు కంఫర్టబుల్ ఉంటారు. ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో అండి, వాళ్ళతోని ఇంటికెళ్తారా? ఫోన్ చేస్తారా? కలిసినప్పుడు ఎంత మాట్లాడతారు? ఏంటనేది దట్ యూ టేక్ ఎ ప్రాక్టికల్ డెసిషన్. But inside ఓ feeling, always have right feeling. I'm telling you, even outside also things change. ఓకే. That's what my experience is. Yeah. సరే అండి. Okay. సరే, ఇక్కడ యాహ్! ఒక చిన్న పాయింట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కుసుమ గారు. ఇప్పుడు మనం అవతల వాళ్ళని స్మైల్ చేస్తున్నాము, పలకరిస్తున్నాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నది మనం అవతల వాళ్ళు ఎందుకు పలకరిస్తున్నాం అనే పాయింట్ లో ఆలోచిస్తే మన హ్యాపీ కోసం, అంటే మన సంస్కారం ఎగ్జిబిట్ చేయడానికి మనం అవతల వాళ్ళని స్మైల్ చేసి పలకరిస్తాం. అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదని వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందండి. సో మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఫీలింగ్ అవతల వాళ్ళు ఎలా రెస్పాండ్ అయితే నేను నా సంస్కారం నేను ఎక్స్ప్రెస్ చేయాలి, అది నా బాధ్యత అని ఫీల్ అయినంత కాలం మన అవతల వాడు నన్ను రెస్పాండ్ అవ్వలేదే అనే ఫీలింగ్ మనలో రాదు. సో వాళ్ళ ఎలా రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారని పక్క పెట్టేసి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలనే దీని మీద మన హ్యాపీనెస్ అనేది ఆధారపడుతుందని నా అభిప్రాయం. అంటే Okay. అక్కడ That's మనం good. మన Yeah, పని Kusuma garu, మనం we'll take చేసుకొని another అలా question అండి. వెళ్ళిపోవాలంటారా? Kusuma ఎక్స్‌పెక్టేషన్ garu, please, పెట్టుకోకూడదా? we'll take another person question అండి. మీరు ఓకే. ఆల్రెడీ ఓకే అండి. వినూత గారు, yes, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఫస్ట్ డే నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్. నాకు ఇంకా కొంచెం క్లారిటీ లేదు కాబట్టి ఐ స్టిల్ ఆస్క్ ద సేమ్ Yeah, క్వశ్చన్. please. సో హౌ టు బి హ్యాపీ బై మై సెల్ఫ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడీ ఎల్స్? Yeah, wait for 1-2 more days అండి. బట్ ఓకే. బ్రీఫ్లీ ఓకే. ఐ విల్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఓకే. మనకు ఆకలేసి ఐ గివ్ ఎ బ్రీఫ్ ఆన్సర్ నౌ. ఇప్పుడు ఆకలేస్తుందండి నాకు. ఆకలేస్తే మనం ఫుడ్ తింటాం కదండీ. హ్మ్. అలానే హ్మ్. సెల్ఫ్‌కి ఏమేస్తది? సెల్ఫ్ ఆకలి ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఆకలండి. బాడీకి హ్మ్. ఏమో 2 సార్లు, 3 సార్లు తింటే దానికి సరిపోద్దండి. సెల్ఫ్‌కి మాత్రం 24 గంటలు హ్యాపీనెస్ ఆకలే. ఓకే. అది హ్మ్. తీరేది ఎలా అంటే 2 అండి. నాలో క్లారిటీ ఉండాలి. అండ్ 2 నాలో సరైన ఫీలింగ్ ఉండాలండి. మనలో సెల్ఫ్‌లో ఏం జరుగుతుందంటే కంటిన్యూయస్‌గా థాట్స్ నడుస్తూ ఉంటాయండి. ఈ థాట్స్ అండ్ భావాలు, సమ్ ఆర్ ద అదర్ ఫీలింగ్ ఈస్ దేర్ ఇన్‌సైడ్. యాస్ ఆఫ్ నౌ ఆకలేస్తే సెన్సేషన్ తెలుస్తుంది మనకు కానీ, మనసులో ఏం భావం ఉంది, ఆలోచన ఏం నడుస్తుంది అనే దాని పట్ల కూడా అవగాహన ఆర్ అవేర్‌నెస్ ఉంటే, వెనెవర్ వి హావ్ రాంగ్ ఫీలింగ్స్, వెనెవర్ యూ హావ్ కాన్‌ఫ్లిక్టింగ్ థాట్స్, యూ చేంజ్ దోస్ థింగ్స్. యూ చేంజ్ దీస్ థింగ్స్. సో కంటిన్యూయస్‌లీ ఇప్పుడు రైట్ ఫుడ్ తింటే ఎలా అయితే నా బాడీ ఆకలి తీరుతుందో, హెల్తీగా ఉంటదో, రైట్ థాట్స్ అండ్ రైట్ ఫీలింగ్స్ మన మనసులో ఉంటే హ్యాపీగా ఉంటదండి. సింపుల్ అండి అసలు చెప్పాలంటే. బట్ యాస్ ఆఫ్ నౌ ఏ ఫీలింగ్స్, ఏ థాట్స్ మనలో ఉన్నాయి, మన కంట్రోల్‌లోనే ఉండట్లేదు. బికాజ్ వి ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు ఇట్. హ్మ్. Attention to our inside. So please turn inside. The moment you turn inside, you will start observing your thoughts, your feelings, which are randomly ఒకదాని తర్వాత అవుతుంది. సిస్టమాటిక్‌గా లేదు. రైట్? ఇప్పుడు హ్మ్. గనక ఇప్పుడు ఈ చేయింది చూడండి. ఇప్పుడు నేను ఎటు అనుకుంటే అటు కదలకుండా ఇలా తిరుగుతుంది ఉందనుకోండి. కంటిన్యూయస్‌గా 24 గంటలు తిరుగుతుందనుకోండి. డెఫినిట్‌గా నాకు పిచ్చి ఉందనుకుంటారు. హ్మ్. కనిపిస్తుంది కాబట్టి. కానీ మన మైండ్ అట్లనే తిరుగుతుంది. అవతల వాళ్ళకి మనకు కనిపించట్లేదు కాబట్టి మనల్ని పిచ్చోడు అనట్లేరు అంతే. రైట్? హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే నెక్స్ట్ 5 మినిట్స్ నేను ఏం థింక్ చేశాననేది నాకు తెలియదు. బట్ ఐ క్యాన్ డూ ఇట్ సిస్టమాటికల్లీ. రైట్? దీస్ ఆర్ ద ప్రయారిటీస్ ఇన్ లైఫ్. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ద ఫీలింగ్స్ ఐ విల్ హావ్ ఇట్ అనేది. ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ అదర్స్ డూ. అండ్ హౌ మచ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బై అదర్స్ బిహేవియర్, అదర్ సిట్యుయేషన్ ఉంది చూడండి. యాస్ ఆఫ్ నౌ వేరే వాళ్ళు డిఫరెంట్ బిహేవ్ చేయగానే లోపల మారిపోద్ది కదండీ. హ్మ్. వేరేటాళ్ళు బిహేవియర్ గురించి సిట్యుయేషన్ మారగానే మారిపోతుంది కదా! హ్మ్. అది కట్ ఆఫ్ చేయాలండి. థాట్ ఎలా? హాస్ ఐ యామ్ స్వతంత్ర అంటే ఇండిపెండెంట్ వుమెన్, ఇండిపెండెంట్ మ్యాన్ ఇలా అంటాం చూడండి. ఇండిపెండెంట్ పర్సన్ అంటే ఏంటంటే ఐ యామ్ బీయింగ్ ద వే ఐ వాంట్, ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ అదర్ సైడ్, అదర్ ఔట్ సైడ్ ఆర్ అదర్ పర్సన్ డస్. దాన్ని సెల్ఫ్ అవేర్‌నెస్ అంటామండి. అదే నెక్స్ట్ సెషన్ ఇంకొన్ని సెషన్‌లో చెప్తామండి.
అలా ఓకే. కనుక అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వి బికమ్ ఇండిపెండెంట్. వి బికమ్ సో ఇండిపెండెంట్. దట్ ఈస్ ద రియల్ వ్యాక్సిన్ దట్ నథింగ్ విల్ గెట్ ఎఫెక్టెడ్ అస్. సెల్ఫ్ వ్యాక్సిన్ అంటండి. హ్మ్. యాహ్! థాంక్ యూ సార్. యాహ్! ఓకే. థాంక్ యూ. 8:00 అయిందండి. హరి గారు, వెంకటేశ్వర్లు గారు. చాలా మోర్ సిన్సియర్‌గా అటెండ్ అవుతున్నాండి మీరు. సో థాంక్ యూ. మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్లనే మోర్ డిసప్పాయింట్ అవకాశం ఉంది కదా. అంతే కదండీ. అంతే కదండీ. కంటిన్యూయస్‌లీ ఎక్స్‌పెక్టింగ్ అదర్స్ టు బిహేవ్ ఇన్ సర్టెన్ వే. వాళ్ళు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని మనం వాళ్ళని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కదా! అదే. మీ దగ్గర రూ. 1,00,000 ఉందండి. అబ్బా! ఈయన నాకు 5,00,000 ఇస్తాడు, 5,00,000 ఇస్తాడని రోజు అనుకుంటే ఎట్లుంటదండి? మీ దగ్గర లేనే లేదా? ఆ! సో ఇఫ్ యూ అవతలోళ్ళకి కంట్రోల్ ఎక్స్పెక్టేషన్స్, హ్మ్. సో ఇట్ విల్ బి సిట్యుయేషన్ విల్ బి ఇన్ అవర్ కంట్రోల్ ఐ థింక్. చాలా అండి. అండ్ ఇంకోటేంటంటే మన సైడ్ నుంచి వాళ్ళకి ఇవ్వడానికి ఏం అడ్డు కూడా లేదు కదా! ఎవరికైతే అర్థమైందండి. ఎవరికైతే అవతలోళ్ళు నాతో ప్రేమగా ఉంటలేరండి. నేను వాళ్ళ పట్ల ప్రేమగా ఉండడానికైతే నన్నెవరు ఆపరు కదా! అది మన చేతుల్లో ఉంది. మన చేతిలో ఉంది. సో, ఇక్కడ ఫోకస్ చేస్తే బట్ మిరాక్యులస్‌గా ఏం జరుగుద్దంటే అవతలోళ్ళు కూడా మనతో కరెక్ట్‌గా ఉండడం మొదలు పెడతారండి. కొంచెం టైం పడతది గానీ. ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక నీళ్లు మనం కొంచెం డౌన్ చేస్తే ఆ హైయర్ ఉన్న నీళ్ళు ఆటోమేటిక్‌గా కిందకొస్తాయి చూడండి. సో, ప్రేమలో ఏదైనా కరిగిపోద్దండి రిలేషన్‌షిప్‌లో. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. యూ హావ్ టు అండర్‌స్టాండ్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. యాహ్! అనుష హలో గారు. అండి హరి గారు. యాహ్! హలో అండి అనుష గారు. అంటే ఒక పాయింట్ అండి. ఇప్పుడు ఏదైనా ఉన్న నెక్స్ట్ సెల్ఫ్ అవేర్‌నెస్ ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ జనరల్‌గా డే టు డే చూసేది. యెస్. సో, ఇప్పుడు ఇష్యూ అయినప్పుడు అది హస్బెండ్ అవ్వనియండి, ఎవ్వరైనా అవ్వనియండి. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మేబీ ఇంటిమసీ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినిట్‌గా మనం ఓవర్‌కమ్ చేసి వదిలేసో, లేకపోతే లైక్ వి విల్ థింక్ పాజిటివ్‌లీ తెలుసు కాబట్టి అని వదిలేస్తాం. కానీ కొన్ని మీరన్నట్టు అండర్‌స్టాండింగ్ లేనప్పుడు, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హ్మ్. ఆ ట్రిగ్గరింగ్ అయ్యే పాయింట్ ఎప్పటికి నెగెటివ్‌గానే ఫస్ట్ మైండ్‌లోంచి పిక్చర్ వస్తుంది. అంటే ఇప్పుడు 10 ఎన్నో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ నెగెటివే రిట్రీవ్ అవుతది బ్రెయిన్‌లోకి. అంటే నెగెటివ్‌తోనే ట్రిగ్గరింగ్ స్టార్ట్ అయ్యి అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు. హ్మ్. సో, ఇలా నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఆలోచిద్దామని ట్రై అనిపించినా అది చేయలేవు. అంటే అది నాకున్న బేసిక్ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేను పాజిటివ్‌గా మేబీ ఆలోచిస్తే నెక్స్ట్ లెవెల్‌కి గొడవ అవ్వదు కదా! నెక్స్ట్ లెవెల్ ఇష్యూ రాదు కదా! అన్న ఒక థాట్ ఉంది. బట్ ఆ థాట్‌లో మనకి నెగెటివ్ పిక్చర్ రాకుండా ఉండాలి, పాజిటివ్‌గానే థాట్స్ రావాలి అన్నది పెద్ద యెస్. ఛాలెంజింగ్‌గా ఉంది. అవునండి. అవునండి. అయితే దీన్ని మనం ఇది ఇట్లనే ఉంటది అని అని అనుకోవద్దండి. ఇప్పుడు ఫస్ట్ మనకు నెగెటివ్ థాటే వస్తది కదా! మరి అది సహజమే కదా! అది సహజం కానే కాదండి యాక్చువల్‌గా. అది కానే కాదు. ఇన్‌ఫాక్ట్ ఏ నెగెటివ్ థాట్ వచ్చినా దానివల్ల పెయినే కలుగుతుంది. ఎందుకిప్పుడు అట్లా అనిపిస్తుందంటే, మనం దాని మీద వర్క్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నేను ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను. బట్ యాస్ ఆఫ్ నౌ ఐ కెన్ టెల్ యూ, యూ నో ఐ డోంట్ హావ్ ఎ సిట్యుయేషన్ ఇన్ విచ్ ఐ విల్ ఫీల్ బ్యాడ్. ఐ విల్ నాట్ రియాక్ట్. ఇట్స్ బీన్ ఇయర్స్ దట్ ఐ హావ్ రియాక్టెడ్. ఏది నేను ఒకరి మీద కోప్పడో, రియాక్ట్ అనేది ఇయర్స్ అయిందండి. థాట్ మచ్ అవేర్‌నెస్ ఐ ప్రాక్టీస్. అండ్ ఇట్ టుక్ మీ టైమ్. సేవర్స్ అని ఒక ప్రాక్టీస్ ఉందండి. SAVERS అని సేవర్స్. విల్ షేర్ ఇట్ ఆన్ ద 7th డే. ఈ ప్రాక్టీస్ తీసుకొని ఇప్పుడు అసలు మొత్తం డీప్ బ్రెయిన్ ప్రోగ్రామింగే మారిపోద్ది. వాళ్ళు ఎలా చేస్తున్నా సరే నెగెటివ్ అనేది రాకపోకుండా ఉండడం, రియాక్షన్ అనేది రాకపోకుండా ఉండడము, మనం కరెక్ట్‌గా ఉండడం, ఫీలింగ్ డిస్టర్బ్ అవ్వకపోవడం. ఒకవేళ అయినా అసలు వితిన్ ఫ్యూ మినిట్స్ కొద్ది టైంలోనే వేయడం. ఇది సాధించగలిగిన విషయమే అండి. ఒక సింపుల్ ప్రాక్టీస్ విచ్ విల్ టేక్ అబౌట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్ హాస్ మేడ్ కంప్లీట్‌లీ మై కంప్లీట్ ప్రోగ్రామింగే మారింది నాలో అయితే. అండ్ ఇట్ కెన్ బి డన్. యాస్ ఆఫ్ నౌ దాని మీద వర్క్ చేయకుంటే మాత్రం మీరన్నట్టుగానే ఉంటది. కొన్ని ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్‌తో దాంట్లో కోపమొస్తది. నెగెటివ్‌గానే రియాక్ట్ అవుతూ ఉంటాం. సర్టెన్ ప్రాక్టీస్ సాధన కావాలండి దీనికి. ఇప్పుడు మన దగ్గర అవసరం ఉంది. ఒక రూ. 1,00,000 కావాలంటే నెలకు 5,000, 10,000 ఇలా జమ చేసుకుంటూ చిట్టి గట్ట, ఇంకోటి గట్ట జమ చేసుకుంటేనే ఓ రూ. 1,00,000 వస్తది. ఆ అవసరం తీరుద్ది. అలానే సెల్ఫ్ లెవెల్‌లో గూడా ఈ లెవెల్ ఆఫ్ కెపాసిటీ మనలో రావాలి అంటే ఓ 100 రోజులు, ఒక 200 రోజులు కొన్ని సాధన చేస్తేనే వస్తది అండి. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఆల్సో. ఓకే. థాంక్స్. ఎనీ లాస్ట్ క్వెషన్ అండి? 8:04 అయింది. సార్ ఇప్పుడు మీరు చెప్పేది ప్రాక్టికల్‌గా హ్మ్. ఈ ఇష్యూస్ ఇదే సేమ్ సిమిలర్‌గా ఆధ్యాత్మిక దాంట్లో కూడా ఇవే అవునండి. డిస్కషన్. అంతే కదండీ. మ్యారేజ్ ఎవరు చెప్పినా రిలేషన్‌షిప్
ఇప్పుడు పేర్లు వేరు, చెప్పే పద్ధతి వేరు, అంతేగాని ఎవరు చెప్పినా సరైన విషయం చెప్పాలి కదండి వెంకటేశ్వర గారు. అక్కడ కూడా సహనము, ఓర్పు, అవును, అంతే కామం, క్రోధం ఇవన్నీ కంట్రోల్ పెట్టుకోవాలండి. అంతే కదండి, అంతే. అది సిమిలారిటీ డెఫినెట్ గా ఉండాల్సిందే అండి సిమిలర్. సిమిలర్ లేదంటే ఏదో తేడా ఉంది అని అర్థం చెప్పాలి. అసలు అంతా సేమ్ ఉంది. అవునండి, అవును. ఎందుకంటే సరైన ట్రూత్ ఎవరైతే మాట్లాడతామో ఇట్ హ్యాస్ టు మ్యాచ్. వర్డ్స్ డిఫరెంట్, అంతే అండి. వర్డ్స్ డిఫరెంట్, విధానం డిఫరెంట్. ఒకరు ఎప్పుడు మీరు దేవుని పట్ల ఇలా ఉండి అంటారు, అలా ఉన్నా సరే మరి కరెక్ట్గా ఉంటుంది మైండ్. అందరిలో దేవుని చూడండి అంటారు, అంటే ఏంటి? సరైన భావం, సరైన ఉద్దేశం ఉంది అందరికని చూడమంటే అదే కదా. అవేర్నెస్ తో ఉంటే కరెక్ట్ వస్తుంది అంటారు, అదే సహనమైన డిఫరెంట్ వర్డ్స్ అండి, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పారు కదండి, ఒకసారి అది చాట్ బాక్స్ లో షేర్ చేస్తారా? ఏదండి? సేవర్స్ లేకపోతే ఒకసారి మన సేవర్స్ సేవర్ అండి, SAVERS సేవర్స్ ప్రాక్టీస్ అని. అంటే ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, చేస్తాం ఎల్లుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎల్లుండి ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ అంతా షేర్ చేస్తాం. ఓకే అండి, ఐ థింక్ విల్ ఎండ్ ద సెషన్ హియర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీ. Okay, thank you all, and Thanks, so Andy. tomorrow we will meet again at 6:30. మరి